ఏ చోటే. You've taken all that's needed? Yeah, this is the place. Come. Yeah, cool. Okay. Okay. Look at that. Like it. Nice. Okay. రండి రండి, నమస్తే. ఎవరు మీరంతా? ఇది దుర్గమ్మ తల్లి కాలనీయా? అవును, విషయం ఏంటి? Who is Swamiji over here? ఇక్కడ స్వామీజీ అని విద్వాంతులు ఉన్నారా? విద్వాంసులా? అది స్వామీజీనా? అలా ఎవరు లేరండి. లేదు ఉండాలి. ఆయనకు సుమారు 80 ఏళ్లుంటాయి. ఆయన పెద్ద నాగస్వర విద్వాంతులు. చాలా బాగా పాడతారు ఆయనే. ఇక్కడ డోలు సన్నాయి వాయించడానికి చాలా మంది ఉన్నాం, కానీ మీరు అడిగే స్వామీజీ లాంటి వాళ్ళు ఎవరు లేరే. 1980లోనే ఎన్టీఆర్ దగ్గర కళాజ్యోతి అవార్డు అందుకున్నవారు. ఆయన గురించి నేను అడుగుతున్నాను. ఓ అతనా? మీరేంటి సోమయాజులు అంటున్నారు, పెద్ద ఆయన అంటున్నారు? మన సన్యాసి వాళ్ళ నాన్నన్న. అతను పాత పరోటా అండే. మీరెందుకు అతను కలవడానికి వచ్చినట్టు? లేదు, మేము డిస్కవరీ తెలుగు టీవీ ఛానల్ నుంచి వచ్చాం. ఒక ప్రోగ్రాం కోసం పాత కళాకారులతో షో చేస్తున్నాం. ఓ, టీవీలో పనిచేసే వాళ్ళ? ట్రౌరు చొక్కా చూసినప్పుడే అనుకున్నాను. రండి రండి. హిస్ దేర్. తెల్లోళ్ళందరూ కలిసి గట్టిగా వచ్చారు. ఏం జరుగుతుందో చూద్దాం. మీరందరూ ఆయనకి బంధువులా? బంధువులేమ్మా, కానీ ఆ విషయం చెప్పామనుకోండి తబలాన్ని కొట్టినట్టు కొడతారు. ఎందుకు? ఈ ప్రపంచంలోనే ఆయనే గొప్పగా వాయిస్తారంట, మిగతా వాళ్ళు చండాలంగా వాయిస్తారంట. ఏంటో. ఇక్కడే ఆగండమ్మా. అదే ఆయన ఇల్లు. మేము ఇక్కడే ఉంటాం. మమ్మల్ని చూస్తే ఆయనకి కిట్టదు. పెద్ద టెన్షన్ పార్టీ. మీరే వెళ్ళి అడగండి. వెళ్ళండి. What did he say? He's saying that man is very short-tempered. He tells us that we need to deal him very carefully. Sir? ఎవర్రా మీరంతా? అరకొర దుస్తులతో ఉన్నారు. ఏం కావాలరా? మేము డిస్కవరీ ఛానల్ నుంచి వచ్చాం. ఆడపిల్లవా? మీరు వాయించేది అలా షూట్ చేసి టెలికాస్ట్ చేయాలని కోరుకుంటున్నాం. అంటే నీ ఉద్దేశం? మీరు వాయించేది దృశ్య రూపంగా తీసి టీవీలో వెయ్యాలనుకుంటున్నాం. ప్రపంచం అంతా చూస్తారు. మీకు ఓకే కదా? సీమ సరుకిస్తావా? పాట పాడతాను. He wants a drink. Oh, go get the bottle. Guys, get ready. రెడీనా సార్? థామస్! Rolling. Ramya, I need something commercial. పెద్దాయన ఏమో అనుకున్నాను, పత్ర కొట్టేశారు. క్లాసికల్ గా వినడానికి బానే ఉంది. ఈ ఇన్స్ట్రుమెంట్ లోని ఈ కాలానికి సరిపడినట్టు రాక్, పాప్, జాజ్ ఇవన్నీ కలిపి కమర్షియల్ గా ప్లే చేయగలరా? ఎలా? బిచ్చగాళ్ళు సద్దన్నం కూర కలుపుకు తింటారే అలాగా? ఆ విధంగానా? లేదు, నేను అలా చెప్పట్లేదు. ఏయ్, నేనెవరనుకుంటున్నా? సోమయాజులు. ఇలాంటి అడ్డమైన పనులు నేను చెయ్యలేను, అర్థమైందా? అవన్నీ చేయడానికి ఇక్కడ ఒక ముద్దోడున్నాడు. వాణ్ణి వాయించమని చెప్పు, బాగా వాయిస్తాడు. పని పట్ట లేకుండా. ఏంటి ఇక్కడ సినిమా చూస్తున్నారా? ఆ ముద్దోడిని పిలిచి బాగా వాయించమని చెప్పండి. మొహాలు వేసుకుని వచ్చేసారు. Why is he getting angry? He says he doesn't play that type of music. He plays only classical. Apparently there's a person called Moddodu who plays it here. But who is Moddodu? వాడెందుకంటే ఒట్టేదవా? మేము వాయిస్తాం. ఎంత డబ్బిస్తారేంటి? ఎక్కువేమి అడగం, మీకు నచ్చింది ఇవ్వండి. What is he saying? He says he has a crew and I believe we can get what we want. But who is Moddodu? ఇక్కడ మొద్దోడు అని ఒకరి గురించి చెప్పారే, ఆయన ఎవరు? మొద్దోడు కాదండి, సన్యాసి. ఆ పెద్దాయన కొడుకే. మా ట్రూపులో డప్పు, డోలు, సన్నాయిని భలే వాయిస్తాడండి. సకలకలా వల్లభుడు.
ఏ శ్రీవల్లి ఏంటి ఇది పొద్దుటే దుకాణమా తల్లి ప్రేమ బా ఈ గాడిద బాగుపడదు ఏ శ్రీవల్లి నీ కొడుకు వాయిస్తే నా కాళ్ళు నేల మీద ఉండగా ఆడాలి కదా అందుకే మావయ్య హలో వెయిటింగ్ ఫర్ 1 నిమిట్ బావా నీకు ఫోన్ బావా హలో నేనే సార్ అరగంటలో వచ్చేస్తాను సార్. ఎవరు బావా ఫోన్లో ఫోన్ పెట్టుకున్న చోట అది ఎంతసేపు ఆట పెట్టుకున్నావా? సేఫ్టీ లాకర్ బావా నా బావకి ఫోన్ వస్తే మాత్రం జివ్వు జివ్వుని లాగుతుంది వైబ్రేషన్ నా మనసు లాగా ఇచ్చిదానా 216 సెకండ్ ఫ్లోర్ ఎస్ కమ్ ఇన్. దండాలయ్యా. మీలో ఎవర్రా సన్యాసి? నేనే సార్. డాన్స్ బుక్ చేయడానికి వచ్చావరా? విచారించి చూస్తే మీదే పెద్ద డాన్స్ గ్రూప్ అంట కదా. ఒక పని చేయండి, మా ఊర్లో 7 రోజులు తిరణాలు ఉంది, వచ్చి ఆడి వెళ్ళిపోండి. ఎంత కావాలి మీకు? 7 రోజుల ఏదో ఒకటి మీరే చూసేమండి సార్. మీరు ఏ ఊరని చెప్పండి, మేము బస్ పెట్టుకుని వచ్చేస్తాం. ఏయ్ అండమాన్లోరా, వాళ్ళలోనే రావాలి. సార్ తప్పుగా అనుకోవద్దు, ఎంత ఇస్తారో మీరే చెప్పండి అయ్యా. వచ్చిపోయే ఖర్చులతో పాటు మీరు ఆడపోయే 7 రోజులకి కలిపి మొత్తం 7 లక్షల రూపాయలు. రేయ్, ఏమైందిరా వాడికి? అయ్యా వీడికి మూర్ఛరోగం ఉందండయ్యా, అప్పుడప్పుడు ఇలా పడిపోతూ ఉంటాడు. మీరేం కంగారు పడకండి. రేయ్ లేరా రేయ్. సరే మొత్తం మీరు ఎంతమంది వస్తారు? సార్ డప్పు ఒకడు, డోలు 2, సన్నాయి 3, డోలక్ 1, తాళం 1, ముఖ్యమైన ఆటకత్తె, తనతో పాటు మొత్తం 5 ఆటకత్తె. సరే ఇదిగో, ఇది అడ్వాన్స్ గా ఉంచుకో. జనవరి 10వ తారీఖు బయలుదేరి 13వ తారీఖు అందమానం వచ్చే వరకు ఉంచుకోండి. అలాగే. అందరూ చూసి తీసుకోండి, ఒక్కొక్కరికి 5,000. ముందు మంచి కళ్ళద్దాలు కొనుక్కోవాలి. ఎంత పెద్ద మంచి తీసుకోవాలి. అద్రింది కదా. అయ్యయ్యే ఏంటి ఈ కలరు? కళ్ళు జిగ్గుమంటున్నాయి. డబ్బులు ఎత్తున్నాం కదా, కలర్ మాత్రం ఎందుకు తగ్గాలి? తీసుకో. సూపర్ స్టార్, సుప్రీం స్టార్, పవర్ స్టార్, మీకు దీనిలో ఏం కావాలి? ఈ తమ్ముడు విగ్గు. ఇదిగో ఇదే కావాలా? పిల్లలకి మాత్రమే సార్ తగ్గింపు. పిల్లోడా వీడా? పెళ్లి చేస్తే నలుగురిని కంటాడమ్మా. అదంతా నాకు తెలియదు సార్, సైజు బట్టే తగ్గింపు. చూడడానికి హీరోలా ఉన్నాను. ఇందులో రోజు ఒకటి, నీలా ఒకటి. 2 బ్రాలమ్మా. నీ సైజ్ ఎంతమ్మా? నువ్వే చూసుకో తాతయ్య. XXL. ఏంటి ఇలా అంటున్నాడు? ఏమే అది శ్రీవల్లి తాగే మందు పేరే కదా, రమ్ము. ఉన్న దాంట్లోనే పెద్ద సైజ్ అని చెప్తున్నారక్క. ఓహో. బావా బావా బావా, బాడీ నా సైజేగా. చెప్పు తెగుద్ది, ఎవరికి తెలుసా? పోవే. యా నీకు తెలుదా ఎన్నిసార్లు గుడ్లప్పకించి చూసావు? ఎప్పుడు చూసాను నేను? ఎప్పుడు చూసాను నేను? ఎప్పుడు చూసాను? లేదు బావా, మంచి వాసన వస్తుంది, ఒకసారి వాసన చూసి. వాసన వస్తే రాత్రి దోమలు పెట్టుకోవే. పా. ఇది చాలా బాగుంది. బాగా చెల్లెమ్మా చెల్లెమ్మా, ఏంటన్నయ్య చలి కొట్టకుండా వేసుకున్నా, అది వదిలే. ఇదిగో ఇది నీకు బాగుంటుంది. నాకు ఇది నచ్చింది చెల్లెమ్మా, అన్నయ్యని చెప్తున్నాను కదా. సరేలే. బాగుందా? నీ మొహం లాగుంది. చూడు చెల్లెమ్మా. ఈ రోజు బట్టలు కొట్టుకెళ్ళి మనం అందరం ఏ శివల్లి, ఇది నీ ఏకి. నేను ఎత్తున్నానని చెప్పకుండా నువ్వు ఎత్తుకొచ్చావు చెప్పు. ఇది ఎప్పుడు జరిగేదేగా. ఆగే, ఇది నువ్వు ఉంచుకో. ఏంటి నాకా? ప్రేమతో ఏం తీసుకోలేదు, నువ్వు తీసి పెట్టావో వచ్చేరా గోడికి కలర్ కలర్ గా పెయింట్ వేసినట్టుగా. దానికి వదిలిగా దీని ఏం కట్టు. బావా అదెందుకు బావా అంత రహస్యంగా ఎత్తున్నావు? ఊళ్ళో వాళ్ళందరికీ తెలియద్దా? రహస్యంగా సేర్ కొనిచ్చాడే.
లవ్స్ అంట లవ్స్. ఇటువంటి రౌడుగా ఎక్కి ఇంకేమి కొనిపెట్టకుండా ఉండాల్సింది. అన్నయ్య ఈ డ్రెస్ కి పూలంతా పెట్టుకోకూడదు. మాట్లాడక సెల్లమ్మా, పూలు బొట్టు ఆడాలకు అందం. ఎందుకైనా దిగులు పడతావు? వేళవాడికి భోంచేస్తూ సంతోషంగా ఉండదు. కొత్త పిల్లని వదిలేసి రావడం మనసు రావట్లేదా? త్వరగా రారా. బాయ్ బాయ్. ఏ సింధుబాద్, ఏ ఇంట్లో నీదేమన్నా దాచి పెట్టావా? తాళం పట్టుకుని ఎంత ఊగుతున్నావు? లోపల ఎవరిని పెట్టి తాళం వేస్తున్నాడో ఏమో. అనే తీసి పెట్టుకున్నాను. జాగ్రత్తగా వెళ్ళి రావే. నేను జాగ్రత్తగానే ఉంటానులే. నా బావని నేను జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. తమ్ముడు అందరం వచ్చేసాం, ఇక బయలుదేరదామా? ఏంటి బయలుదేరేది? మీరంతా వెళ్ళి ఆ పెద్దానికి ఒక మాట చెప్పి ఆశీర్వాదం తీసుకున్నాడు. పెద్ద ఆయన ఎవరు? అదే మా అయ్య బ్యాండ్ మేళం గాడు. ఆడి దగ్గర ఎన్ననుకున్నా మా అయ్య మంచి విద్వాంసుడు. ఆడి ఆశీర్వాదం మనకి ఎప్పటికి కావాలా. వెళ్ళండి వెళ్ళండి. అరే అరే, ఆ విషయం నేను తెలుసుకోలేకపోయానే. రండి వెళదాం. పదండి. నీకు బొట్టెట్టి చెప్పాలా? ఆశీర్వాదమే కదా, బావే. తీసుకొని వస్తే సరిపోయా. ఇంట్లోనే ఉంటా. ఏయ్, ఎక్కడికి వెళ్తారు? వచ్చేయకుండా రండి. ఒకరి తర్వాత ఒకడు వెళదాం. ముందుగా పెద్ద మనిషిని నేను వెళ్ళి ఆశీర్వాదం తీసుకుని వస్తాను. అయ్యా మేము చాలా దూరం వెళ్తున్నాం, ఆశీర్వదించండి అయ్యా. ఆశీర్వాదం కావాలి, ఆశీర్వాదం కావాలి. అయ్యో, ఈ ఊళ్ళో పరువు తీసేది కాకుండా సముద్రం దాటి వెళ్ళి పరువు తెస్తారా? వెళ్ళరా. వెళ్ళి తిరిగి రాకుండా సన్నాసులు. ఎలా పుడుతున్నాడేంట్రా బాబు? ఎసడం తప్పే కదా మావయ్య. ఈ వయసులో వీళ్ళకెందుకు విగ్గు? శ్రీవల్లి, ఏంటి ఎంత అందంగా ఉన్నావు? కొనిచ్చింది ఎవరనుకున్నావు? నీ కొడుకు. తండ్రి కొడుకులకి ఒకే టేస్ట్. వస్తా మావయ్య. జాగ్రత్తగా వెళ్ళిరామా. మావయ్య సిగ్గుండ బట్టి నీ తల తప్పించుకుంది, లేదంటే పగిలిపోయాను. తీసుకున్నారా? తీసుకున్నావన్నయ్య. ఒక తపాలా నిండా ఇచ్చారు. నీకు కావాలంటే తీసుకురానా? తొందరగా బయలుదేరండి రా, తరుక్కుంటూ వస్తాడు. పదండి. అయ్యో. ఏ ఊర్లో అన్న ప్రోగ్రాము? ఎందుకో? ఆట చూడడానికి. ఇక్కడ కాదు, అండమాన్లో. ఆ? నమస్తే సార్. Yes. ఇక్కడ మందు దొరుకుద్దా? क्या? మందు దొరుకుతుందా? तुम्हारा शक्ल देखो, तुम्हारा दिमाग नहीं, पागल. जाओ जाओ, दुनिया बहुत खराब हो गई है. అదో కెప్టెన్ నాగార్జునలో ఫీల్ అయిపోతున్నాడు బెర్రోడు. జరగరా లిల్లి పుట్టు. ఏం బావా, సరుకు తీసుకెళ్ళి వాడన్నావు, ఇక్కడ సరుకే లేదంట, మరెందుకా పేరెట్టారు? ఎక్కడ కూడా నీ పని మొదలెట్టావా? ఆ? గుండ్రాయిలో నేను ఇక్కడ ఒకదాని కూర్చుంటే ఎందుకు బావా ఎర్రతోలికి చొంగ కారుస్తున్నావు? తప్పుగా మాట్లాడకు. శాంతంగా సినిమా కూడా చూడదు. రే సింధుబాదు, మరీ ఎంత కక్కుర్తేంట్రా? పెళ్లి చేసుకుని ఉండొచ్చు కదా. నేనెవనా వద్దన్నానా? ఇలాంటి అమ్మాయి దొరికితే ఉతికి చించి ఆరేను. పెద్ద చించావులే. అండమాన్ పहुंच गए. ప్రయాణికులకు విన్నపం. మనం ప్రయాణించి వచ్చిన అండమాన్ సరుకు నౌక అండమాన్ పోర్టుకి సురక్షితంగా చేరిన విషయం తెలియజేస్తున్నాం. విదేశాల్లో 4 ప్రోగ్రాంలు చేస్తే ఇలాంటి ఓడకొనేయచ్చు. మనల్ని ఆహ్వానించడానికి దండలతో వస్తున్నారు చూడు. వెల్కమ్. నాకు వేయండి. ఎలా ఉన్నాను బావా? కర్మే.
నమస్తే సార్. కీస్ ప్లీజ్. పొద్దున్నే 9ంటికల్లా మేకప్ వేసుకొని రెడీగా ఉండండి. రండి అందరూ నాయనగారు రండి. ఎక్కడైనా మందు దొరుకుద్దా? వాట్ వాట్ ఇస్ షీ ఆస్కింగ్ మిస్టర్ అశ్విన్? దానికి నేను ఏర్పాటు చేస్తాను. నీ పేరేంటి? మిస్టర్ శ్రీవల్లి. అయ్యో నొప్పిగా ఉందా బంగారం? లేదన్నయ్య. బా అటు ఇటు కదలకుండా నుంచో. సార్ లేడీస్ బట్టలు మార్చుకుంటున్నారు, మీరు లోపలికి రాకూడదు. సరే సరే, ఇంకా అరగంటే ఉంది, అందరూ బయలుదేరండి. ఏయ్, అన్ని పనులు మేమే చూసుకోవాలా? ఒకరికొకరు సాయం చేసుకుని త్వరగా బయలుదేరండి. వదిలితే తల్ల పేరు కూడా చూడమంటారు. ఇదిగో బావా, ఆ? చాలు చాలు, ఎంతసేపు ఇక్కడ ఎదురు చూడాలి? ఇట్రా. ఏయ్, నువ్వెవరా? ఏం తట్టదన్నావు? నీకేదో సాయం చేద్దాం లిల్లీ పుట్టు. ఏయ్, ఇప్పుడు ఎందుకు కొట్టావు? నేను నిన్నే కదా పిలిచింది, ఆ ఎందుకు పంపించావు? దానికి మాత్రం మేకప్ వేస్తున్నావు, నాకు కూడా నువ్వే వేయాలి. తను నాకు అక్క లాంటిదే. మరి నేనెవరిని తొక్కనా? కూడా ఆడేవాళ్ళందరినీ తినేసేలా చూస్తున్నావు. నీకు అసలు సిగ్గేలేదు. ఏంది? నేను తినేసేలా చూస్తున్నానా? అయితే నువ్వే మేకప్ అయ్యి, ఎందుకంటే భయం? భయపడుతున్నానా? నువ్వు పెద్ద కాంచిన మాలవని సరిగ్గా కూర్చున్నాడు. నేను సాప్ మీద కూర్చొని 10 ఏళ్ళు అవుతుంది, ఇంకా కన్నెరకమే జరగలేదు, అందుకే నీ వెనకాలే తిరుగుతున్నా. ఆటానికి వచ్చిన దగ్గర అసహ్యంగా మాట్లాడుకో. సర్లే బాబా, వెయ్. అయిపోయింది పో. బొడ్డుకాడు ఎవరు నక్షత్రాలు వేస్తారు? ఇక్కడ ఎందుకే? అదే బస్ స్టాండ్ బాత్రూమ్ గోడల మీద అసహ్యంగా బొమ్మలేసినట్టు అక్కడక్కడ పచ్చబొట్టు వేయించుకున్నావుగా, అది చాలదా? ఆటను చూసే మగాళ్ళందరూ ఇక్కడే చూస్తున్నారు, నేనేం చేయను? అయ్యో బావా, సిగ్గుగా ఉంది బావా. బావా సిగ్గేస్తుంది బావా. అందరూ ఒకసారి గట్టిగా సపోర్ట్లు కొట్టండి. మన శ్రీవల్లికి సిగ్గేస్తుందంట.
అబ్బబ్బబ్బా ఆదరగొట్టారనుకో. థ్యాంక్ యూ. మజా ఆ గయి యార్ ఉస్కా నాచ్ దేఖ్ కే. వచ్చిన వాళ్ళలో ఒక్కటి మాత్రం సన్నగా ఉంది, మిగతా వాళ్ళు అందరూ ఓకే. యా మెయిన్ గా ఆడిందే శ్రీవల్లి, అది నాకు. మిగతా 5 మీరు పంచుకోండి. ఓకే ఓకే. అదిగో వచ్చాడు. పిలిచి ఎంతసేపు అయింది, ఇలా ఒప్పుకుంటూ ఇప్పుడు వస్తున్నాడు. యారా సన్యాసి 10:30 అవుతుంది, మమ్మల్ని ఏం పట్టించుకోవా? ఆ అమ్మాయిలు కాస్త చూపించరా. ప్రోగ్రామ్ డబ్బులతో పాటు ఆ మ్యాట్ డబ్బులు కూడా ఇస్తాం. అడగ్గానే తీసుకెళ్తున్నాడు. నాకేంటో దెబ్బలు తింటామని భయంగా ఉంది. నాకు శ్రీవల్లిని చూస్తే అలా అనిపించట్లా. ఎందుకైనా మంచి జాగ్రత్తగా ఉండండి. గాడిద గుర్రకి ఎలా పెడుతుందో చూడు. దీనెందుకు ఇక్కడికొచ్చారు? అన్నే తీసుకొచ్చాడా ఏంటి? ఎందుకని ఎత్తుకొచ్చుంటారు ఏంటి బావా? బావనే చూశారుగా, కంటికి చూపించాను. ఇక చాలా బయలుదేరండి. ఏంట్రా ఎగతాళిగా ఉందా? మీరే కదయ్యా కంటికి చూపించమన్నారు, చూపించాను. ఆట ఆడేవాళ్ళు అనుకుంటే ఆట బొమ్మలు అనుకున్నారా? పోండయ్యా. ఏంట్రా మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? మేము ఎవరు అనుకున్నావు? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? పళ్ళు రాళ్ళకుంటా. అయ్యో ఏమైందంటే దించేది వాళ్ళు చిక్తే ఇక మొత్తం అయిపోయినట్టే. ఏమైంది? కీడి పని అయిపోయినట్టుంది. I have nothing to do with them. Just throw them out of here right now. సరే సెత్తవా? बाहर निकलो. निकल जाओ, चले जाओ. కళావతి అమ్మ, కళావతి బాహర్ నికలో. పెడతానయ్యా, నన్ను కొట్టదన్నయ్యా. बाहर निकलो. అయ్యో 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 चलो जल्दी चलो. రండి. भागो. చూడండిరా మీ టికెట్. ఈదుల్లో గెంతులేసే నాయల్లారా ఎలా ఊరికి వెళ్తారో నేను చూస్తా. వెళ్ళి ఎక్కడైనా పిచ్చమెత్తుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? భయంగా ఉంది. ఆ పాపిస్టోడు టికెట్ చింపేశాడు. ఏమి మీ బావ మీద చెయ్యెత్తినందుకే ఎంతగా ఉతికేసావా వాళ్ళని? ఇప్పుడు చూసావా, నీ వల్ల ప్లాట్ఫామ్ మీద కూర్చున్నాం. శ్రీవల్లి, నువ్వు కొట్టిన దెబ్బలకి వాళ్ళు 2 రోజులు లేవలేరు. ఊరికే అనకూడదు, నువ్వు ఆడ పులివి. నా కొడకలారా, ఆడపులంట. ఇక సాలు మీ పొగడతలండి. ముందు ఊరికి దారి చూడండి రా. తమ్ముడు, నాదొక సలహా. ఈ ఊర్లోకున్న వస్తువులని సగం ధరకు అమ్మేసి మన ఊరు వెళ్ళిపోదామా? అయ్యో అమ్మా. దీన్ని నమ్ముదామా? కడుపు మండిపోతుంది. పని పెంచడం నా బాధ్యత, కానీ మీకు వచ్చే కూలీ డబ్బుల్లో మనిషికి 10% కమిషన్ నాకు ఇవ్వాలి. వీళ్ళకి పని చేయడం బాగా తెలుసా? ఇతనా దీనికే కాంట్రాక్ట్ తీసుకున్నావు? 15 दिन తీసుకున్నాను. ఠీకే, వీళ్ళని తీసుకెళ్లి పనిలో పెట్టు, నేను వెళుతున్నాను. పోండి పోండి, పోయి పని చూడండి. ఏపీ తల మీద పెట్టుకో. తల మీద పెట్టుకోమ్మా. లేచిరారా, మేస్త్రి తిడతాడు. తొందరగా తొందరగా, ఆలస్యం చేయకుండా పని చేయాలి. పద, రాత్కో మే జల్దీ ఆతా హూ. అమ్మా, కళ్ళు కనిపించలేవా నీకు? పై నుంచి పడేస్తున్నావేంటి? బుద్ధి లేదా? సరిగ్గా పని చేయండి. ఏం చేస్తున్నావు? తొందరగా కట్టరా, కట్టడం నేర్చుకో. ఔరాయికి పంజరానికి పెళ్లి అన్నకి చెప్పొస్తాను. అన్నా అన్నా, శ్రీవల్లి అక్కకి కాళ్ళ మేగుచ్చుకుందానా? అది తీసి దాన్ని 4 మీద కూర్చో. తన వల్లే వచ్చిన ఈ కష్టాలన్నీ పోవే.
వెళ్ళండి వెళ్ళండి భోంచేసి త్వరగా రండి. ఆకలికే కదరా నాకు చాలే. తిను నువ్వు తిను. తొందరగా తిను ఆ. ఏ అన్నా, దొరికితే తినాలి. కాసేపు పడుకుంటానన్నా. సరే, పడుకోరా బంగారం. ఇప్పుడు నన్ను ఎంతసేపు గంతులేమన్నా కూడా వేస్తానే. అయ్యయ్యో తల్లి, సాయంత్రం దొరికి నా వల్ల కావటం లేదే. రండి తొందరగా రండి అందరూ. మేస్త్రి గారు వీడొకడు మెల్లగా లగవే. నువ్వు చేసిన కటింగ్ ఏంద్రా? నీకు నేను చెప్పాను కదా, ఇదా నేను చెప్పిన సైజు, ఇదే నా పనిచేసే లక్షణం. చెప్పరా? ఏం లేదే, నువ్వు బాగా పనిచేస్తావు తమ్ముడు, ఇక్కడే ఉండు అంటున్నాడు అంతే. ఆ మాట కొద్దిగా గట్టిగా చెప్పాడు అంతే. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటా పోవే ఇక్కడి నుంచి. ఈ ఆటం బాబు. ఏమైంది? పని చేయకుండా కూర్చున్నారేమి? మీరు ఇలాగ కూర్చుంటే నా పనికి నాకు చాలా నష్టం వస్తుంది. ఆ నష్టం డబ్బులు ఎవరు నాకు ఇస్తారు? వీళ్ళని ఇక్కడి నుంచి తరిమే, వీళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఏమన్నా తిట్టుకోరా, కానీ ఊరికి వెళ్ళడానికి డబ్బులు ఇవ్వు. ఒక్క పైసా ఇవ్వను, వెళ్ళిపోండి వెళ్ళిపోండి. మీరు మూవ్ మధ్యకో, పని పాట తెలియని వాళ్ళు వెళ్ళిపోండి. ఇంకోసారి నా కంటికి కనపకూడదు, మీరందరూ వెళ్ళిపోండి. ఇవాళ నా పని తప్పైంది. బరో బేటీ. చేసినంత చేసి మళ్ళీ ఏడుతున్నావా? నేనేం చేయలేదురా, నేను అలా వెళ్తుంటే ఇదే నన్ను పిలిచింది. పిలిస్తే మాత్రం మొత్తం పడేసి ఎస్కేప్ అవుతావా? ఇదేమో మొత్తానికి మట్టి కొట్టింది, నువ్వేమో తినే అన్నంలోనే మట్టి కొట్టావనే. ఇక జీవితాంతం ఏడాలే. ఒరే ఆఖరికి నిద్రే రావడం లేదురా. నోరు మూసుకొని పడుకోవయ్యా. మేమన్నా బిర్యానీ తిరిగి బీరు తాగుతున్నావా? మాట్లాడుతున్నాడు. కర్మరా, ఈ ఆట పాట నేర్చుకునే కన్నా ఈత నేర్చుకుని ఉంటే ఈత కొట్టుకుంటూ ఊరికి వెళ్లి చేరుండేవాళ్ళం. ఎందుకే? సముద్రం దద్దరిల్లడానికా? ఏంది ఆ నవ్వు? నీ నోట్లో ఈత కళ్ళు పోయ్యా. ఈ పరిస్థితిలో నీకు ఎట్టానో వస్తుందే. कौन है ये लोग? हे हे ఇక్కడ పడుకోవద్దు, పండి పండి. इधर नहीं सो सकते, जाओ जाओ. चलो यहाँ से चले जाओ, यहाँ नहीं सो सकते, जाओ. ఎక్కడ పోతే అక్కడ నుంచి తరిమేస్తున్నారు. जल्दी जाओ. నీ బ్యాగ్ పట్టుకో. అన్నా, ఊరికి ఫోన్ చేసి జరిగిందంతా నాన్నకి చెప్దామా? మీ అయ్యగా? మా అయ్య ఎప్పుడో పైకి పోయాడుగా. మీ అయ్యకే. దానికి బదులు మీ అయ్య పోయిన చోటికి అందరం పోయి సేరదాం. మూసుకుని కూర్చోరా. ఏనావుగా? అబ్బా. అన్నా, ఓ టీ బన్ను కూడా ఎవరి దగ్గర సిల్లర్ లేదా? అవును తమ్ముడు. ఛా, మరి ఎంత ఆకలికే తట్టుకోలేకపోతున్నానే. రెల్లెల్లి పుట్టు, మేకప్ డబ్బా తీసుకురారా. మేళతాళం తీసుకుని రండి. తాడబడి తేల్చేద్దాం. ఊరికి వెళ్ళాలని ఆశ ఉంటే వెనకాల రండి, లేదా ఇక్కడే బస్సులుండి సావండి. ఎక్కడికి వెళ్తున్నా అందరూ? ఆ తింగరది మళ్ళీ ఏదో తిక్కల పని చేయబోతుంది. దాన్ని నమ్మి వెళ్ళారే అనుకో, అదిగో కనపడుతుంది అండమాన్ జైలు. చూసారుగా, జీవితాంతం ఆ జైల్లోనే మనం మగ్గాల్సి ఉంటది. పర్లేదు పోరా, అక్కడైనా కూడి పెడతారు. రండ్రా. శ్రీవళి, ఇప్పుడు నీ ఆటో చూసి జేబులో ఉన్న డబ్బులు మొత్తం తీసి ఇచ్చేయాలి.
అయ్యో కళ్ళు తెరపే. అయ్యో ఎందుకు ఇంత శివతాండం చేసావు నువ్వు? మా బావకి తినడానికి ఏమైనా కొనిపెట్టండి. మా బావకి ఆకలేస్తే నేను గొడ్లు ఎప్పుకొని కూడా ఆడతాను. ప్రాణము నీవు మరువదు దేహం చిత్తమయం నీ రూపం చీకటిలోన వెలుతురు నీవే గుండెసడి నువ్వే నాగతి నీవే లోకము దైవం అనుదిన జపం నువ్వులే నీ జదగా నన్ను నిలిపిన చాలు అమృతం గొప్ప బంధములే ప్రేమే గొప్ప బంధములే బాత్రూమ్కి వెళ్ళాలి. మనసున భారం ప్రతిక్షణం శాపం భరించ తపించిన రోజు ఏయ్ తూ కౌన్ హే? ఇక్కడ ఏం చేస్తున్నావు? నీ దిమాగ్ ఏమైనా దోబిందా? ఈ క్యా బాత్రూమ్ కే న్యూసెన్స్? పాగల్ హై తూ? వదు తీరం మలలానే ముత్యము నీవే నిన్ను కొలిచాని గెలవనా విధినే కొన్నంత నీ కష్టం నీ తోడుంటా నేను పుట్టిందే నీకై కోళ్ల పిల్ల అండమాన్లో ముళ్ళు గుచ్చుకున్న ఆడేవా నీ కాలంతా పుండు పెట్టుంది. గొప్ప అందమాను. ఆ నాటేంటి, పాడిన పాటేంటి? చెయ్యి ఎంత అవమానం జరిగిందో. యో 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 నీకు సిగ్గుందా లేదా? ఒక అమ్మాయితో కూర్చొని ముందు అవుతున్నా పోరా కోతిగేంతులో ఏయ్ అని లేచిపో. ఆ మనిషి కంటే బుద్ధి లేదు, నీకేడక పోయిందా బుద్ధి? తాగుబోతానా నీకు జ్వరం అని చెప్పి మందు మాత్రం ఇప్పించాను కదా, నువ్వు కూడా కూర్చొని ముందు అవుతున్నావేందే? బావాయ్ మందు మాత్రలన్నీ నాకు సైడ్ డిష్ లాగా. ఎందుకు పనికిరాని మొహం. కొంచెం నయమైతే సార్ మళ్ళీ మొదటికి బుద్ధి చెప్తున్నాడు బుద్ధిమంతుడు. కోళ్ళ పిల్ల ఆడికి బీడీ సిగరెట్ ఎట్లాంటి అలవాట్లేవి లేవా? ఓయ్ ఆ, నీకు బాగా ఎక్కేసిందా? ఎవరిని చూసి ఎంత మాట అనేసావు? నా బావ మన ఇద్దరిలో పోరంబోకు అనుకున్నావా? విషయం అది కాదే. బావా బావా అని మీద పడుతూ ఉంటావు కదా, వాడికి నీ మీద అసలు ప్రేమ ఉందా? ఆ ఉంది. ఇప్పుడే మ్యాటర్ మరుగుదొడ్డి దాకా వచ్చింది. మరుగుదొడ్డ? మిస్టర్ మామగారు, ఇది భార్యాభర్తల వ్యవహారం. ఇందులో నువ్వు తలదొరచకూడదు, అర్థమైందా? పోయి. నీ మంచి కోసమే చెప్తున్నాను. ఇది కొంచెం అడుగు పోసావంటే మనసులో ఉన్నది బయటకు వస్తుంది. ఏయ్! నువ్వు పెద్ద మనిషి అనుకుని నీతో సమానంగా కూర్చొని తాగుతుంటే ఏమన్నా అవుతావా? డోలు మేళం, ఇదేరా నీకు లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి నా బావకి మందుపోయని ఏదో సలహాలు ఇచ్చావనుకో ఎలా బుర్ర బద్దలైపోద్ది. గోడబిల్ల బాటిల్ ఇచ్చాడవే. మరే తాగుపోతున్నాయి అలా. వయసు వచ్చింది కానీ బుద్ధి రాలేదు నీకు. వెళ్ళి మూసుకొని పడక. 1200. ఏంటి బాయ్ తోలు ఖరీదు చెప్పమంటే మ్యాక్ ఖరీదే చెప్తున్నావు? ఇదో చూడు సన్నాసి, అంతా దూడ పిల్లల తోలు. దీంతో నువ్వు డబ్బు తయారు చేసావంటే వినేవాళ్ళ చెవులంతా చినిగిపోతాయి. ఆఖరిగా చెప్తున్నా, తోలుకు 100 రూపాయలు తగ్గించుకో. దానిపైన నేను 1 రూపాయి కూడా తగ్గించు. ఈ కాలంలో భిక్షగాళ్ళకి రూపాయి ఇస్తేనే అదే రూపాయి మళ్ళీ మన మొహమ్మద్ తిరిగి కొడుతున్నారు. ఒక పీస్ కి 150 రూపాయలు బిల్లు తగ్గించి మొత్తంగా రాసి వెళ్ళిపుట్టు. ఎల్లగానే వెంటనే తోలు ఏడి చెయ్యాలా? గబుక్ మణి వెనక్కి తిరిగి చూడకో. ఒకడు చాలా రోజులుగా మనల్ని నోట్ చేస్తున్నాడు. వీన్ని ఇంతకు ముందు ఎక్కడో చూసానబ్బా, ఎక్కడో గుర్తు రావట్లేదు.
ఎవరు నువ్వు? మా ఆయనకి ఇలా వస్తున్నావు? ఇలా వస్తున్నావు? రేయ్, చెప్పు. ఎవరు నువ్వు? ఒక ముఖ్యమైన విషయం అన్నా, అందరూ చూస్తున్నారన్నా. ఒంటరిగా వెళ్ళి మాట్లాడుకుందామన్నా. అన్నా ఈ హోటల్లో పొంగల్ బాగుంటుందన్నా, తింటారన్నా? అదేమొద్దు, ముందు నువ్వు వచ్చిన విషయం చెప్పు. అన్నా మీ ప్రోగ్రాంలో ఒక్కటే వదలకుండా చూశాను. సరే, తర్వాత విషయం ఏంటో చెప్పు. చాలా భయంగా ఉందన్నా. నన్ను కొట్టరు కదా అన్నా? ఈసారి కొట్టను గానీ చెప్పు. లేదు, మీ ట్రూప్ లో శ్రీవల్లి అని ఒకరు ఆడుతున్నారు కదన్నా, ఆవిడ దగ్గర నా మనసు పారేసుకున్నానన్నా. మీ ఆశీర్వాదంతో ఆవిడ్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానన్నా. మీరే నాకు సాయం చేయాలన్నా. ఎవరి దగ్గర వచ్చి ఏమడుతున్నావా? చెప్తే విను. నిన్నేరా, వద్దు వదులు. ఏంట్రా ఎలుక మన వెనకాల తిరుగుతుంది అనుకున్నాను. చూసిన ప్రతి నా కొడుకు సీవల్లే కావాలా? అమ్మా అమ్మా. ఎవరు? నమస్కారం అమ్మా. ఏంటన్నా మెడ పట్టేసిందా? మెడ పట్టకుండా ఎలా ఉంటుంది? నిన్న హోటల్లో ఒక అబ్బాయిని కొట్టుడు దెబ్బకాడు పారిపోయాడు. ఎందుకు? ఇదంతా పెద్దవాళ్ళు వచ్చి మాట్లాడాలి. నేనెందుకు మీ ఇంటికి రావాలి? అన్ని విషయాలు చెప్తానమ్మా, ఒకే ఒకసారి ఇంటికి రండి. దయచేసి కుదరదని మాత్రం చెప్పకండి అమ్మా. వాడు ఎవరిని చేసుకోవాలనుకున్నాడు? నా చెల్లెల్నా? అలా అంటే సరే అనేవాడుగా. వాడు నల్లగా ఉన్నా చూడడానికి బానే ఉన్నాడు, కానీ వాడు కన్నేసింది ఎవరి మీద తెలుసా? మన శ్రీవల్లి మీద. అందుకే తన్నులు తిన్నాడు. శ్రీవల్లి ఉన్నోళ్ళలోనే మొదటి ఆటగత్తది. ఆటను బుక్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు దాన్ని అడుగుతారు. అది కుదరదని చెప్పి కొట్టి పంపించా. అదేమన్నా పెద్ద క్లియో పాటనా? దాన్ని ఎవడ పెళ్లి చేసుకుంటే నాకేంట్రా? నటిస్తున్నావా? నటిస్తున్నావా? ఏయ్! మావయ్య! 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 ఎందుకు తెలియదే? మావగారు! ఏంటే పరిగెత్తుతున్నావు? అయ్యో మావయ్య, మరుగుదొడ్లోనే ఉన్న నీ కొడుకు ఇప్పుడు కడిగేంత వరకు వచ్చేసాడు మావయ్య. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తులు ఎవరమ్మా? బాబు గారి తల్లిదండ్రులు అనాథగా వదిలేసి వెళ్లిపోయారు. నమస్కారం అమ్మా. నమస్కారం. కూర్చోండి కూర్చోండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టానమ్మా? అలాంటిది ఏం లేదు బాబు. సంబంధం మాట్లాడడానికి ఇంట్లో నాకంటూ ఎవరూ లేరు. నాకేం చేయాలో అర్థం కాలేదు. నా గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలి కదా, అందుకే మిమ్మల్ని ఇంటికి రమ్మని బలవంత పెట్టాను. అపార్థం చేసుకోకండి అమ్మా. పర్వాలేదులే బాబు. కాస్త జాలి చూపండమ్మా. భార్య బిడ్డలతో ఉండాలని ఆశగా ఉంది. సన్యాసి అన్న దగ్గర దీని గురించి మాట్లాడాను. ఆయన కొంచెం కోపడ్డారు. ఏంటమ్మా ఆలోచిస్తున్నారు? ఒక అనాథం నమ్మి పిల్లని ఎలా ఇవ్వడమనా? చచ్చే, అలాంటిదేం లేదు బాబు. నాకు 2 రోజులు గడువిస్తారా? తప్పకుండా అమ్మా. మీరు ఆలోచించడం మంచిదే. వెంటనే తీసుకునే నిర్ణయం కాదుగా. అందరూ కలిసి మాట్లాడి ఒక మంచి నిర్ణయాన్ని చెప్పండమ్మా. ఏదో మాట్లాడాలి రమ్మన్నారు. అవును బాబు, ఒక సంతోషమైన విషయం. ఎవరు చేసిన పుణ్యమో శ్రీవల్లికి మంచి సంబంధం వచ్చింది. నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే అది జరుగుతుంది. ఒకటికి 10 సార్లు విచారించే నేను అబ్బాయికి మాటిచ్చొచ్చాను. నువ్వే చెప్పు, ఇంకా ఎన్ని రోజులు శ్రీవల్లిని ఆడించి డబ్బులు సంపాదిస్తావు? ఏ నర్తకి బాగా బ్రతికింది ప్రశాంతంగా చనిపోయింది. దీనైనా ప్రశాంతంగా బ్రతకని.
ఏంటి ఒక్కొక్కటి ఇంత లవ్గా ఉన్నాయి? ఏంట్రా లిల్లీ పుట్టు? సన్యాసన్న నేను చెరువు కట్ట దగ్గరికి రమ్మన్నాడు, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట. బావోయ్! ఏయ్ బావోయ్! ఒసే అక్కడ కూర్చున్నాడు వెళ్ళవే. ఏంటి బావా ఒంటరిగా మాట్లాడని పిలిచావట? నీకు కూడా 7 గాడిదల వయసు అయిపోయింది. అవును బావా. నీ అమ్మకు కూడా అప్పుడప్పుడు ఆరోగ్యం బాగోట్లేదు. అవును బావా. నువ్వు కూడా ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటావు? అవును బావా. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితే మంచిది కదా. అవును అవును జరగాలి కదా మరి. పెళ్లి జరగాలి, శోభనం జరగాలి, పిల్లల్ని కనాలి, గుండు కొట్టాలి, పేర్లు పెట్టాలి, ఇలా ఎన్ని పనులు జరగాలి బావా. నన్ను కొంచెం మాట్లాడియే. సర్లు చెప్పు. ఒకడు నువ్వు ఆడే ఆటని 2 సంవత్సరాల నుంచి అట్టాగా చూస్తా ఉన్నాడంట. ఒక్కడు చూసాడా? ఊళ్ళో వాళ్ళంతా చూస్తున్నారు. ఇప్పుడు అది ముఖ్యమా? నువ్వు నా మెళ్ళలో ఎప్పుడు తాళి కడతావు ముందే చెప్పు. నన్ను మాట్లాడిస్తావా లేదా? సర్లే చెప్పు ఏ, బావా. చేతివే. నువ్వు ఆడే ఆటను చూశానని చెప్పానే, ఆడు నీ మీద ప్యానాలు పెట్టుకున్నాడంట. నిన్ను ఆటగత్తని పిలవకుండా ఆవిడ ఈవిడని మర్యాదగా మాట్లాడాడంట. నిన్ను వాడికిచ్చి పెళ్లి చేయాలని ఓ తెగ ఎంటపడుతున్నాడు. అదీ కాకుండా వాడు డిప్యూటీ కలెక్టర్కి డ్రైవర్, ప్రభుత్వ ఉద్యోగం కూడా. నెలకి 40,000 రూపాయలకి పైగా జీతం. నువ్వు మనసులో ఇంకేది పెట్టుకున్నావు? ఎల్లి ఎట్లో మునిగి శవమైపో. ఏంటి ఏమైంది? సంబంధం మాట్లాడతావా? తప్ప ఆటగత్తే శ్రీవల్లి, అదృష్టం నీ ఇంటికి వస్తా ఉంటే వద్దని చెప్తావా? ఏ బొచ్చు నాకొద్దు. నువ్వు నన్ను చేసుకుంటావో చేసుకో. అటమైన చేసుకోవడానికంటే నేను నాటికతగానే ఉండిపోతాను. ఇంకోసారి అడిగి వచ్చాను ఇడిగి వచ్చానంటే దగ్గర పట్టు మాటలతో నా దగ్గరకు వచ్చావనుకో. అయ్యో సీరేస్తాను. ఊటీకి మందు తాగిద్దామంటే వాడు ఇటువైపే రావట్లేదు. చెల్లి చెల్లి అని దానికోసమే కష్టపడుతున్నాడు పాపం. ఒరే తమ్ముడు, నువ్వు ఇలాంటి చోటు కదా రాకూడదురా, ఇంటికి పోరా. నేను కూడా తాగుతానా? రే తమ్ముడు, నీకెందుకు ఈ అలవాటు? మన సెట్ లో నువ్వే తాగు. ఏయ్, ఒక ఫిష్ ఫ్రై తేరా. ఇంకో 2 వేద్దామా? ఇంకొక హాఫ్ చికెన్ చెప్పు. గ్లాస్ పట్రా. నువ్వేవరా? ఈ పాపం నేను చేయను. ఇదిగా సంతోషంగా తాగు. ఇదేంటి ఫుల్ రాకొట్టేస్తున్నాడు? శ్రీవల్లి, రావే బయటికి రావే. తాగొచ్చావా? అవునే, నాట్యం మయూరి. ఎంత బలిపే నీకు. ఒక మంచోడు వచ్చి పెళ్లి చేసుకుంటారంటే ఎగతాళిగా మాట్లాడతావే. అడెవడో ప్రభుత్వ ఉద్యోగి, నన్ను చేసుకొని గడ్డి తింటావా? వద్దు తమ్ముడు, ఈ అలవాటు మంచిది కాదు. నువ్వు దీనికి బానిస అయిపోకు బావా. చెప్పే నేను నిన్ను నమ్ముకొని ఎంతమంది ఉన్నావు? నన్ను నమ్మేందుకున్నావే? నన్ను నమ్ముకొని మీరున్నారా? ఎందుకు ఉండడం? ఎవడో ఒకడు దొరుకుతాడో వాళ్ళని పెళ్లి చేసుకొని మీరు వెళ్ళిపోండి. మీలో ఎవరికైనా అటు ఉండడు దొరుకుతాడంటే దానికి దొరికాడు. ఇలా చూడు, వర్షం పడ్డా ఎండొచ్చినా నెలకి 40,000 జీతం. ఎవరికి దొరకని అదృష్టం నీకు దొక్కితే వద్దంటావంటే ఏంటే? వద్దన్నా వద్దన్నా. మీరు ఇన్నేళ్ళుగా ఆటాడి తిరుగుతున్నారే, మీరు తినే తిండిలోనూ మీరు జీవించే జీవితంలో ఏదైనా మార్పు వచ్చిందంటే చెప్పా. ఏ మీకు దేవుడిచ్చిన వరమే అది.
ఎత్తుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని ఎగిస్తంతావా నీ గుణానికి బుద్ధికి అటు ఉంటాడు యానించి దొరుకుతాడే తాగుబొద్దానా నీలాంటి అనుకున్నావాడు బీడీ సిగరెట్ మందులాంటి అలవాట్లే లేవే ఆంటీ నువ్వు వద్దంటున్నావా ఎప్పుడైనా నీ నోటి నుంచి మంచి మాట వచ్చిందంటే నోరు తెరిస్తే ఎప్పుడు ఒకటే అసహ్యమైన మాటలు తప్ప. ఏంట్రా హద్దు తట్టి మాట్లాడుతున్నావు? ఆడపిల్లతో ఇలాగైనా మాట్లాడేది? మావయ్య బావ ఉన్నదే మాట్లాడుతున్నాడు, మాట్లాడిని మాట్లాడడానికి ఇంకేముంది? నీ ఆట చూడడానికి వచ్చిన ప్రతియోడు నీకు హారతి ఇచ్చాడంటే ఊర్లో ఉన్న ప్రతి నా కొడుకు పడు కూడా గెలిచాడే. ఏంట్రా మాట్లాడుతున్నావు? శ్రీవల్లి ఆడు తాగి మాట్లాడుతున్నాడు, నువ్వు మనసులో ఏమెట్టుకోకు. లేదు మావయ్య, నీ కొడుకు తాగితే మనసులో ఉన్నది కక్కేస్తాడన్నావు కదా, కక్కని నువ్వు ఏం పట్టించుకోకు, వెళ్ళి పడుకో. ఏం మాట్లాడినా నేను తట్టుకుంటా. ఏంటే పెద్ద ఆరిందాన్లా మాట్లాడుతున్నావు కదే, నడి రోడ్డు మీద నువ్వు అర్ధనగ్నంగా ఆడే ఆటగతివేగా నువ్వు. ఈ రోజుకి ఒకడు నిన్ను ఆడదని గుర్తించి నిన్ను కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడంటే ఆండి కాదని నన్ను కట్టుకొని నువ్వు జీవితాంతం ఏం పీకుదామని. తప్పే బావా, నేను నీ వెనకాల దోలెక్కిపోయే తిరిగాను. నీకోసం ఏం చేయాలో చెప్పు. ఆడిని పెళ్లి చేసుకుంటానని ఆ విగ్రహం మీద ప్రమాణం చేసి చెప్పు. నువ్వు బాగుండాలి, చెయ్యి. నువ్వేరా నా దేవుడివి. మన మధ్యన ఈ రాయి రప్పలెందుకు? నానా, తాళి కట్టబోతున్నారు. అన్నయ్య పిలుస్తున్నాడు. జరుగుతోంది, కర్మకాండ జరుగుతోంది. పోవే.
ఇక్కడెందుకురా కూర్చున్నావు? దీపం పెట్టడానికి వెళ్ళలేదా? పెద్ద సినిమా హీరో వీడు, ఎర్రి నా కొడుకు. త్యాగం చేసి వచ్చి కూర్చున్నాడు. ఆడదాని పాపం ఊరికే పోదరా? ఊరికే పోదు, జీవితంలో బాగుపడవురా. మబ్బులు కమ్ముకొస్తున్నాయి, వర్షం పడుతుందా ఏమిటి? వర్షం పడి మనం బుక్ చేసిన ప్రోగ్రాంలు క్యాన్సిల్ అయిపోతుంది. విషయానికి రా. రేయ్, నువ్వే కెలికావు కదరా, నువ్వే చెప్పరా. ఏంటి ఒక్కొక్కడు ఏదో దాస్తున్నట్టున్నాడు? ఏం లేదన్నా, మునుపట్లాగా ఆట ఏమీ బుక్ అవడం లేదు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ రికార్డింగ్ డాన్స్ అనే సినిమా పాటలు పెట్టి ఆడవాళ్ళ చేత గుడ్లు ఇప్పదీసి నోరెళ్ళబెట్టి చూస్తున్నారు. ఆ దరిద్రం నువ్వు ఎక్కడికి వెళ్ళి చూసావురా? అది అక్కడికి వెళ్ళి చూడాలా ఏంది మామ? లోకల్ కేబుల్ టీవీలో రాత్రిపూట వేస్తున్నారుగా. అవును తమ్ముడు, వాళ్ళు ఇప్పుడు అర్ధనగ్నంగా డాన్సులు చూపిస్తున్నారు. అయ్యి బాబోయ్. అయితే మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కూడా తీసుకెళ్ళి ఆ విధంగా ఆడిచ్చేద్దామా? అలా చెప్పట్లేదురా. మన ఇంటి ఆడోళ్ళు పొలం పనులు చేసైనా సంపాదిస్తారు. మనకే డప్పు కొట్టకపోయినా మందు కొట్టకపోయినా చేతులు వణుకుతున్నాయి. దానికి ఇప్పుడు ఏం చేయాలి? మనం కొంచెం సర్దుకుపోతే బాగుంటది. సర్దుకుపోవడమా? చెప్తే నువ్వు కోపడతావని అందరూ భయపడుతున్నారన్నా. నువ్వు ఉండరా, ఇప్పుడు అన్న కోపడడానికి ఏముందని. ఇదిగో చూడన్నా, శ్రీవల్లి వెళ్ళిన తర్వాత మనల్ని ఎవ్వరూ బుక్ చేయడం లేదు. అందరూ రికార్డింగ్ డాన్సుల కోసం వెతుక్కుంటూ వెళ్తున్నారు. ఇలాగే వెళ్తే మనం మోటామూలు సర్దుకోవడమే. నేనేమంటానంటే, శ్రీవల్లిని కరుణయ్యకిచ్చి నువ్వే కదా పెళ్లి చేసావు, కాబట్టి నువ్వే కరుణయ్య దగ్గరికి వెళ్ళి అప్పుడప్పుడు శ్రీవల్లిని ప్రోగ్రామ్ ఉన్నప్పుడు డాన్స్ చేసి వెళ్ళమను. కొట్టినానంటే తల పగులుద్ది. తన అదృష్టం బాగుండి ఓ మంచోడి పెళ్లి చేసుకుని సుఖంగా ఉంది. తనని మళ్ళీ తీసుకొచ్చి నడు రోడ్డు మీద నిల్చోబెట్టాలా? అయితే నా చెల్లెలు మాత్రం నడు రోడ్లో ఆడాలా? ఏంటి గొంతు లేచిందే? సన్యాసి, వాడి చెప్పింది కూడా నిజమే కదా. నువ్వు వెళ్ళి ఒకసారి అడగరాదు? ఏంట్రా మళ్ళీ అడిగేది కడిగేది? బాగున్నప్పుడు ప్రతి ఒక్కడు వచ్చి కుక్కలాగా నా కాళ్ళ చుట్టే తిరిగేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఏమైంది మీ మెదళ్ళకి? మనిషిగా పుడితే కృతజ్ఞతలు ఉండాలా. నమ్మకంలో నేను కుక్కలాంటోండి, అందుకే కష్టాలున్నా గానీ నీతోనే ఉన్నాను. నన్ను కూడా పాలకొల్లు గణపయ్య ఉన్నాడే, వాళ్ళ ట్రూప్ లో చేరమని 1కి 4 సార్లు అడిగారు. నేను వెళ్ళానా? పిలిస్తే ఎంట వెళ్ళిపోవాలి కదరా ఎర్రి నా కొడకల్లారా. ఏయ్, మీ అందరికి ఒకటే మాట చెప్తున్నా, పోవాలనుకున్న వాళ్ళు పోతా ఉండండి. ప్రతి ఓడికి దగ్గరకు వచ్చి చెప్తా ఉండలేను. ఇప్పుడు ఏం చెప్పేశావని? వాడు అసలే బాధలో ఉన్నాడు. మెల్లగా చెప్పమంటే పొగరుగా మాట్లాడి మొత్తం పాడు చేసావు. 3 నెలల తర్వాత దొరికిన ఛాన్స్. రాత్రి అంతా ఆడమన్నా అలసిపోవద్దు. మేమేమీ అలసిపోవు, నువ్వు దరువు బాగా వెయ్యి. బుద్ధి లేకుండా మాట్లాడుతావేట్రా? నీ మాట నమ్మి ఊళ్ళో ప్రోగ్రామ్ వేరే గొప్పగా ఏర్పాటు చేసావు. డబ్బు తీసుకునే ముందు చెప్పొచ్చు కదా శ్రీవల్లి రాదు అని. ఇప్పుడు ఆవిడ పెళ్లి చేసుకుంది, డాన్స్ చేయదు అంటే ఏంటో దాని అర్థం? ఏమండి, శ్రీవల్లే కావాలా? రోజా, సరోజా, చామంతి అని వీళ్ళు కూడా మా ట్రూప్ లో ఉన్నారండి. ఈ అమ్మాయిలు కూడా శ్రీవల్లికి సమంగా ఆడతారు. ఈ దేవ్యమహల్ కోసం ప్రోగ్రామ్ బుక్ చేసింది. మీ నాన్నలాగా నువ్వు నిజాయితీగా ఉంటావు అనుకుంటే నా పరువు తీసావు కదరా. నీకు ఇచ్చిన అడ్వాన్స్ తిరుపతి ఉండేలా వేశాను అనుకుంటా. మీ సహవాసం వద్దురా, పోండ్రా ముందుకు నుంచి. నేను నమ్మినందుకు నా చెప్తూ నేనే కొట్టుకోవాలరా. పెద్ద బంట్లు కట్టి జనం వస్తారే, మనాటే చూడ్డానికే మంచి మల్లి పూలే తెచ్చినానే, నీ కొప్పులోనా గొచ్చా. నువ్వు చక్కని చుక్కవు, జనము ఎగిరేగాడు. ఇక మత్తుగా చిత్తుగా దుమ్మునే దులిపై నేడు. ఇక అందాలు బిందులు వదిలిన చింతులు చూస్తారులే. ఇంచిగా పైన లేకుండానే గ్యారంటీ లాటెక్కి పండగలే. చక్కని చుక్కవు, జనము ఎగిరేగాడు. ఇక మత్తుగా చిత్తుగా దుమ్మునే దులిపై నేడు. సూపర్ అమ్మా! నీ అందం చూడగానే, నీ వయసు చూడగానే, నీ గొంతు వినగానే తర్వాత అందరూ చాలు దాంతో ఆపేసే. దేన్ని చూడక్కర్లేదు, చెప్పేశాను. అది కాదమ్మా, చేసుకుంటే నీలాంటి పిల్లనే చేసుకోవాలి. లేదంటే
కట్టుకున్న వాడిని మంచంలో పడేసి బాగా కొరికాయి బొగ్గల్నేనమ్మా. సరే సరే, ఒక సినిమా పాటను వేసుకో. ఎవరి పాట పాడేది? మన మెగాస్టార్ చిరంజీవి గారి పాట పాడు. పాట కావాలా కత్తి లాంటి నాటుకోడిని పెంచి పుచ్చానే దాచి ముంచానే దొనా దాచి ముంచానే ఒక్క రూపాయి బ్లేడ్ తోటి క్లీన్ చేశానే. అరే నేను కోడిని అన్నాలేమ్మా, నీకు వండి పెట్టాలి కదా. అబ్బో, మీ ఊర్లో కోడిని బ్లేడ్ తో కోస్తారా? నాకు ఈ పాట నచ్చరా. సరే అయితే వదిలే, మన హీరో సూర్య ఉన్నాడే, ఆయన పాట పాడదామా? మూడే ముంచేనే లుంగి మట్టం పించేనే పెరిగిపోయి ఉన్నదే నీ వైపు వస్తుందే. నాకు సూర్య పాట కూడా అయితే నచ్చలేదా? నువ్వే ఒక పాట పాడు. ఎవరి పాట? వాళ్ళ నాన్న శివకుమార్ నటించిన సింధు భైరవ్ నుంచి పాట పాడు. పాడలేను పల్లవైనా భాషరాని దాని నేను వస్తున్నా పట్టుకోనా ముట్టుకోనా గుండెనేమి చూడలేదే రుచి ఏరుగా కసి ఏరుగా గుంట పురుగు సైజేరుగా. ఏమిరా ఇలా బరి తెగించి ఆడటానికి ఆ మందరు చప్ప పెట్టకుండా పోయింది. అదరాలి ముద్దట సాగాలి సయ్యట సరిరాదు ఏ ఆట అది రేయి పగలు పోరాటం. అరిచేదేది కరవదు తెలుసా, కరిచేదేది అరవదు తెలుసా. మోతులో ఆగదు వయసే నలిగితే పెరుగును సొగసే ఛాన్స్ ఇస్తే కడుపే పాపా. నువ్వు గోలీ లేని సోడా తారా తారా జత కట్టకపోతే సావరా. సరిలేరు నాకెవరు అంట కాని అందాన్ని చూసాక వంచా తల వంచా. ఆడుదా ఊపుదా చెలరేగుదా నాటుగా కోటలో పోరాడుదా. అరే నువ్వు నేను ఇట్ట ఆడేది ఎందుకే, ఇక్కడ అందరూ కష్టాలు మరవాలి లేరా బాబా. ఎంత నవ్వుకుంటున్నారు జనము అంత గెలిచనట్టేనే మనము. ఇప్పుడు అర్థమైంది పడవా అది గట్టిగా చెప్పుదాం పదరా. చూడు సూపర్ రే అవును అలా. ఈరోజు చాలా మంది వచ్చారు జనం. రారా అన్నా, అక్కడ అన్నయ్య పిలుస్తున్నాడు. చూసొస్తాను. ఏంటనా అందరూ బాగున్నారా? నాన్న ఎలా ఉన్నారు? మీరెలా ఉన్నారు? ఉన్నాంలే. అన్నా ఏంట్రా అది అసహ్యంగా ఆ ద్వందార్థాలతోటి పక్కన తోడబుట్టిన చెల్లెల్ని పెట్టుకుని నీచంగా నికృష్టంగా ఉందిరా. చెల్లెమ్మా, నువ్వింటికెళ్ళి తిని పడుకో, నేను మాట్లాడొస్తాను. నేను వస్తాను. చెల్లెమా, తలుపులు తెరిచి పడుకోకు, గడి పెట్టుకొని పడుకో. ఇప్పుడు తలుపులు వేసినంత మాత్రాన పరువు పోకుండా ఉంటుందట్రా తలమాసిన వెదవా. అన్నా ఒక్కసారి నేను చెప్పేది వినన్నా. కర్మాలు నా కొడక నా మనసు ఒప్పుకోవట్లేదు. నన్నేం చేయమంటావు? నాకు తనకి ఇది తప్ప ఇంకేం చేయాలో అర్థం కాలేదు. అందుకని తను కూడా నాకు చెల్లెలతో సమానంరా. తలుచుకుంటేనే వాంతి వచ్చేస్తుంది. మాటలే కదన్నా, ముందు తిని వెనక వదిలేయడం లేదా? అలాగే నోటి నుంచి మాటలు వదిలాం, చూసేవాళ్ళు పల్లికిలిస్తూ డబ్బులు ఇస్తున్నారు. అయితే దానికి హద్దు లేదా? ఉంది. ఎవరు లేదన్నారు? నీతులు చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి. మా ఇద్దరికి బాగా తెలుసు, నేను తను ఒక తల్లి బిడ్డలమని. మేము పట్టుకూటి కోసమే ఈ పని చేయడం లేదు.
నా చెల్లెలికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. అందుకు 4 డబ్బులు వెనకేసుకోవాలి. నువ్వు మాత్రం మనసు మార్చుకుని శ్రీవల్లిని మంచోడికి ఇచ్చి పెళ్లి చేయలేదు. నేను కూడా అలాగే సిగ్గు శరం వదిలేసి అదిగో మామయ్య చెప్పినట్టు నీచమైన బతుకు బతుకుతున్నాను. అర్థం చేసుకున్నా, నా దారిని నన్ను వదిలే, నేను అట్టాగే వెళ్తాను. సరే అది వదిలే. నాన్న ఎలా ఉన్నారు? పని ఎలా జరుగుతోంది? ఆయనకేంట్రా ఎప్పుడూ ఒకేలా ఉంటాడు. ఏడే ఏమీ లేకుండా ఎండిపోయాం. డోలు డప్పులతో మేళతాళాలతో ఎంత వాయించినా ఆటగత్తె లేకపోతే ఏం విలువ ఉండదురా. పైగా వాళ్ళు ఆట ఎలా ఉందో చూడకుండా ఆటగత్తెలు ఎలా ఉన్నారని చెప్పి చూసి రేటు కడుతున్నారా. వీళ్ళకి బదులుగా కలర్ గా ఉన్న ఇద్దరు దొరికితేనే బండి సాగుతుంది. నా బుద్ధుందా? ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా? అన్నా నువ్వేం దిగులు పడకు. ఇప్పుడు నాకు చాలా ట్రూపులు పరిచయం అయ్యాయి. వాటిలో ఏదో ఒకదాన్ని పట్టుకుందాం. నేను చెప్తున్నాను కదా, నాకు వదిలే, నేను చూసుకుంటాను. తన పేరు చిన్న పాప. తన డాన్స్ నేను ఎప్పుడు చూడలేదు, కానీ విన్నాను. ఆ ఏరియాలో తను చాలా ఫేమస్ అంట. రేట్ అటు ఇటు అయినా కొంచెం మాట్లాడి ఓకే చేయన్నా. ఇదిగో పెద్దాయనా, ఇక్కడ డాన్సర్ చిన్న పాప ఇల్లు ఎక్కడ? చిన్న పాప ఇల్లు ఎక్కడ? చిన్న పాప ఇల్లా? నా సట్టెలా ఇవ్వు, వీళ్ళకి చిన్న పాప ఇల్లు నువ్వు చూపించొస్తాను. మోసుకొని కూర్చోవయ్యా. నువ్వు ఒకడివి. ఒరే మీరు ఆ మూలకెళ్ళి అడగండి రా, కుక్క కూడా చెప్తుంది. డాన్స్ అంటే ముసలాడికి మహా పిచ్చి. అన్నా అదిగో కూర్చోనందు చూడు. పాప లోపలికి పో. ఏంటో లోపల పొమ్మంటున్నాడు. ఉండు మళ్ళీ పిలుస్తాడు. ఏంట్రా? అయ్యా మీ అమ్మాయి. ఏంట్రా అయ్యా కొయ్యా? సార్ అని పిలవండిరా. అలాగే సార్. కూర్చోండి. డాన్స్ బుక్ చేయడానికి వచ్చారా? అవును సార్. ఐసి నా పెళ్ళాన్ని ఒక మాట అడగాలి. అలాగే సార్. బంగారం ఒకసారి బయటికి రా. కొంచెం ఓపెన్ గా మాట్లాడుకుందామా? అలాగే సార్. ఆటకి పంపించడానికి ఆ గొడవైతోనే ప్రాబ్లం. ముందు వాడు ఒప్పుకోవాలి. ఒకవేళ చిన్న పాప ఆడిందంటే ఆ పాప చెయ్యి పట్టుకు లాగడం, నడుం పైన గెల్లడం, సెల్ ఫోన్ లో బొమ్మలు తీయడం, ఇటువంటి అన్ని చేయకూడదు. నేను చెప్పింది కరెక్టేగా? అలాగే సార్. ఎందుకంటే అటువంటి సాంప్రదాయమైన కుటుంబం మాది. మంచి డాన్సర్ అయిన చిన్న పాప ఏదో చనువిచ్చింది కదా అని సంఘలో కూర్చోకూడదు. అదే మంచి చెడు తెలియని ఒక బంగారు తల్లి. అర్థమైందా? ఒకవేళ ఏదైనా తప్పు జరిగిందనుకో గొడవై చంపి పాది పెడతాడు. అలాంటిదేమీ జరగదు సార్. తను కూడా ఆడపిల్లే కదా సార్. అవును, డాన్స్ కి ఎంత ఇస్తారు? అది చిన్న పాపను ఒకసారి తిన్నగా చూసి. ఏంట్రా తిన్నగా చూసేదే? ఎంతసేపు నుంచి ఎదురుగానే కదా చూస్తున్నా. కావాలంటే నా పోసు చూస్తావా? ఇదిగో ఇదిగో. మీరేనా చిన్న పాప? అవును నేనే అబ్బాయి. అయితే నీ మొగుడేడి? అది నేనే. చిన్న పాప మూడో మొగుడిని. మూడో మొగుడు సార్. మీరు దీన్నే తట్టుకుంటున్నారంటే మీరు దేన్నైనా తట్టుకునేలా ఉన్నారు. అయ్యా మా కులదైవమా. చల్లగా ఉండరా. ఏ లేవరా చెప్తున్నాను కదా, లేవరా. నిన్న చిన్న పాప, ఈ రోజు ఏ పాపను చూపిస్తావరా? అన్నా ఈ రోజు మీరు చూడబోయేది పుష్పలో హీరోయిన్ లా ఉంటది. అచ్చం రష్మిక లాగా నైస్ గా ఉంటది. నాకు తెలిసినంత వరకు మన కళాకారులు గౌరవంగా బతకాలి. అదేనక్క నా ఆశ. ఇప్పుడు ఏంటి, నా కూతురి తమ్ముడు గ్రూప్ లో ఆడాలి అంతే కదా? అవునక్క. కానీ దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏదైనా పర్వాలేదు చెప్పక్క. కండిషన్ నంబర్ 1, ఆట ఎక్కడ జరుగుతుందో అక్కడికే వస్తాం. గుంపుల్లో గోవిందరాగా వ్యాన్ లో రాము, కారులోనే వస్తాం. అది కూడా ఏసీ కార్లోనే వస్తాం. దానికి సపరేట్ గా డబ్బులు ఇచ్చేయాలి. 2, మీరు చేసిన వంట మేము తినం, మాకు స్పెషల్ గా కావాలి. ముఖ్యంగా మేకప్ కి ఒకడు, కాస్ట్యూమర్ కి ఒకడు, హెయిర్ స్టైలిస్ట్ కి ఒకడు, మొత్తం 3 అసిస్టెంట్లు వస్తారు. వాళ్ళకి సపరేట్ బేట. ఆ డబ్బులు కూడా నాకే ఇవ్వాలి. అరే మూకు మొహమే సరిగ్గా లేనోళ్ళు ఏదేదో అడుగుతున్నప్పుడు నువ్వు అందమైన చక్కని సుక్కని అన్నావు. నువ్వేది అడిగినా ఇస్తామక్క. తమ్ముడేమి చెప్పనంటున్నాడు. ఈడు చిన్న పిల్లడక్క, ఈడికేం తెలుసు? అంతా నా నిర్ణయమే. ప్రోగ్రామ్ మాట్లాడి సమాచారం చెప్తాను. ఫోన్ నెంబర్ చెప్పక్క. సరే నంబర్ ఎవరికి ఇవ్వకూడదురా. విఐపీలు గోల తట్టుకోలేకపోతున్నాం. తెల్లార్లు నిద్ర ఉండటం లేదు. నాకెందుకో సన్యాసి ఒప్పుకుంటాడో లేదో తెలియట్లేదు. చూద్దాం, లేకపోతే ఏం చేస్తావేంటి? పడిపోవడమే, వేరే దారి లేదు. తమ్ముడు ఇది తీసుకో. ఏడాది డబ్బు ఎవరిచ్చారు? క్షమించు తమ్ముడు, మొట్టమొదటిసారి నేను అడగకుండా ఒక ప్రోగ్రామ్ ఒప్పుకుని అడ్వాన్స్ చేసుకున్నాను. దానిదేముంది? ఏంటి విశేషం? ఏ ఊరు, ఎప్పుడు? ఈ రోజే, ఇప్పుడే బయలుదేరిపోవాలి. ఒక పదవి స్వీకారం ప్రోగ్రామ్. ఏం పదవి? అర్థమయ్యేలే సపోయా. పదవి ప్రమాణం ఏం లేదు. ఒకడు జెండా ఎత్తేసాడు, ఆ చెప్పలేక తడబడుతున్నాడు. శవం ముందు లుంగి ఎత్తి కట్టి ఆడడానికి మనం ఎన్ని సంవత్సరాలు ఈ విద్య నేర్చుకుంది. ఒరే సన్యాసి, పరిస్థితి అర్థం చేసుకోరా. ఆషాఢం వచ్చి 2 రోజులు అవుతుంది. ఓ నెల వరకు తిరణాలు లేవు, పెళ్లి లేవు.
ఏదో మన పొట్టకూడి కోసం ప్రభుత్వం వాళ్ళు రేషన్లో ఉచిత బియ్యం ఇస్తున్నారు. అందువల్ల మన ఆకలి తీరుతోంది. కానీ పిల్లలకి ఒంట్లో బాగాలేకపోతే మందులు కొనడానికి డబ్బులు కావాలి కదరా. చివరికి నన్ను కూడా ఈ స్థితికి దిగజార్చారు కదరా. సరే, అందరూ ఆ డబ్బుని సమానంగా పంచుకోండి. చచ్చిన వాళ్ళ ఇంట్లో ఆడడానికి ఆ అమ్మాయి ఏమంటదో. హలో, ఎవరు? అక్క, ఆ రోజు కోటితో పాటు వచ్చాను కదా. చెప్పు తమ్ముడు. అక్క, ఒక ప్రోగ్రాము వెంటనే బయలుదేరి రావాలి. తర్వాత ఆడబోయేది ఒక చావింట్లో. అదే అడగడానికి కాస్త ఇబ్బందిగా ఉంది. ఇందులో ఇబ్బంది ఏముంది తమ్ముడు? మా ఆయన చేస్తే కూడా నా కూతురు డబ్బులు ఇస్తే డాన్స్ జ్యూస్ అంతా రెడీ చేసేవా మేడం? వెల్కమ్ మ్యామ్. వీడు బతికిన బతికి ఒక ఏడుపు ఒకటి పిస్తున్నారు సచ్చినోడు. అలా చూడండి, తాళి కట్టిన 3 పిల్లలు ఆస్తి పంచుకోవాలని ఎంత సంతోషంగా ఉన్నారో చూసారా? ఆరంభమయ్యేది గర్భంలోన, ఆడి అంతము అయ్యేది మట్టిలోనా. మనిషి ఆరంభమయ్యేది గర్భంలోన, ఆడి అంతము అయ్యేది మట్టిలోనా. ఈ మధ్య ఉండేది అంతా మాయే, ఆవేశం పడ్డావా అంతే గతి. ఆరంభమయ్యేది మనిషి ఆరంభమయ్యేది గర్భంలోన, ఆడి అంతము అయ్యేది మట్టిలోనా. ఇంత చిన్న వయసులో అప్పుడే పాల్చి తన్నేసావే బావా. నా మీద నిజంగా ప్రేమ ఉంటే ఏం జరిగిందో చెప్పేసావు. అసలు ఎందుకు మీకు ఈ పరిస్థితి వచ్చిందో చెప్పు బావా. ఇంట్లో ప్రేమే ఉన్నా, అచ్చాసే ఉన్నాదా, కాలం కలిసి రాదు రావే పిల్ల. నిజమెరిగి తప్పుపై తప్పు చేసేవాడు చెప్పినా వింటాడా రావే పిల్ల. ఇంట్లో ప్రేమే ఉన్నా, అచ్చాసే ఉన్నాదా, కాలం కలిసి రాదు రావే పిల్ల. కాలం కలిసి రాదు రావే పిల్ల. బావా, ఎవడికి ఇంత అవసరమా? ఎందుకు ఇంత చేశాడు? అంతటి తుచ్చమైన తప్పు ఏం చేశావు బావా? తన తప్పులు పెరిగాయా, నడిమే విరిగాను, ఒంటరైపోతాడే రామా పిల్ల. అర్రరే అర్రరే అన్న మరణ తెగించుతాడు, ఉడుపటు విడువడే రామా పిల్ల. ఉడుపటు విడువడే రామా పిల్ల. అయ్యో బావా, నీ ప్రాణం ఎక్కడ బావా? మాటలు ఎక్కడ బావా? సన్నాసి నాకిస్తానన్న ఆస్తి ఎక్కడ బావా? ఇచ్చిన వాడే తీసుకుపోయాడే, భూమిపై నెట్టిన వాడే పట్టుకుపోయాడే. ఉసురే ఇచ్చిన వాడే తీసుకుపోయాడే, భూమిపై నెట్టిన వాడే పట్టుకుపోయాడే. ఎంతగానో నమ్ముకున్న అందమైన భార్య ఉన్న పాడు బుద్ధి వీడనంది దుఃఖానం. ఇక చూడలేక పిలుపునిచ్చే దేవుడే. ఊరువాడ తిరుగుకుంటూ పాపమట పెంచుకుంటూ ముగ్గురు దాలి పెంచి వేసి వెళ్ళిపోయే. ఇంత వద్దంటున్నా చెత్త బెండకి పోయే. ఉసురే ఇచ్చిన వాడే తీసుకుపోయాడే, భూమిపై నెట్టిన వాడే పట్టుకుపోయాడే. కర్రుతో జాలితో చూసే దైవమేనా నీ ఊపిరి తీసి? మనిషిలాగా బతకలేదే, ఎవరి గోడు వినలేదే. మనిషిలాగా బతకలేదే, ఎవరి గోడు వినలేదే. ఆడవారి పువ్వులు బొట్టులు పోయనే, ఇప్పుడొక్క రూపాయి నుదుట బొట్టు అయినదే. ఉసురే ఇచ్చిన వాడే తీసుకుపోయాడే, భూమిపై నెట్టిన వాడే పట్టుకుపోయాడే. బంగారమున్నా పరస్త్రీని కోరినోడికి సంసారం ఏలనంట. బంగారం సంసారం ఏలనంట. బంగారం ఉన్న పరస్త్రీని కోరినోడికి సంసారం ఏలనంట. బంగారం సంసారం ఏలనంట.
ఇది తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వు. అయ్యో ఇదిగోండి అయ్యా. శవం దగ్గర గొంతులేసిన డబ్బులతో సరుకు తీసుకొచ్చావా? అబ్బే మీరేమీ పట్టించుకోకుండా తాగండి అయ్యా. దరిద్రపు నా కొడక శవం ముందు డాన్స్ కట్టి వచ్చాడు. అడుక్కునే చెప్పోటు చేతిలో పట్టుకుని కాళ్ళ గజ్జలు కట్టుకుని కొరడాతో పెడా పెడామని కొట్టుకుంటూ నడి రోడ్లో నాట్యం చేయరా. అందరూ భిక్ష వేస్తారు, దాన్ని పంచుకుని తినండ్రా అడుక్కు తినే నాయల్లారా. అయ్యా తమ్ముడు జరిగి చాలా బాధపడుతూ ఉన్నాడు. అక్కడ డాన్స్ చేయడం తనకి ఇష్టమే లేదు. నేనే మేము పడుతున్న కష్టాలు చూసి తనను ఒప్పించి మరి తీసుకుని వెళ్ళాను. ఈ పని చేయించింది నువ్వేనా? నువ్వు ఒక మగాడివి, నీకొక మీసం, నీకు డప్పు వాయించే యోగ్యత కూడా లేదురా. అవును, ఓ పాట పాడి వాయించి గుండెని పిండి చేసి పిండిని రాయి చేశారు. మూసుకొని తాగే. హై తమ్ముడు, ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటాడు, నువ్వు సైలెంట్ గా తిను. శ్మశానంలో సచ్చినోడికి 3వ రోజు అన్ని పెడతారుగా ఇష్టమైన అన్ని, అలా అక్కడే తిని రావచ్చు కదరా. నీకు వాయిద్యం నేర్పించిన ఒక గురువుగా చెప్తున్నాను రా, నువ్వు ఎప్పటికీ బాగుపడవురా. నువ్వు మాత్రం బాగుపడి ఏం చించా? నువ్వు కూడా పాడతా వాయిస్తా అని చెప్పి వెళ్ళి రోడ్డు మీద ఉంచున్నావుగా. ఏ గుళ్ళో నిన్ను పాడించారు, ఏ పెళ్లిట్లో నిన్ను వాయించమని చెప్పారు? కొట్టి నిన్ను కుక్కం తిరిగినట్టు తరవలా? యో, నువ్వేదో నాకు నేర్పించావని గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతున్నావుగా. నువ్వు నేర్పించిన విద్య గాడిద పియ్యతో సమానం. నువ్వు నేర్పించిన డోల్తో నిన్ను వాయించుకుంటూ తిరిగాననుకో, నేను కూడా నీలాగా ఇక్కడ సావాలి. ఎవరు పని ఇవ్వకపోయినా ఈ సోమయాజులు విద్వాంసుడేరా. నీలా ఎంగిలి మెతుకులు తినే బెచ్చగాళ్ళు మాత్రం కాదురా. యో, సోమయాజులంట సోమయాజులు, చెప్పుతో కొడతా. నువ్వు తాగుతున్నావైతే ఎంగిల్ చేసిందే. నువ్వు తినే తిండి తాగే ముందు మొత్తం నేనేసే పిచ్చం. ఇంతకు మించి నువ్వు ఒక్క మాట మాట్లాడవనుకో, నీ పళ్ళు రాలిపోతాయి. ఒరే సన్నాసి, ఎంతైనా మీ నాన్న గొప్పోడే. ఊరోళ్ళు తనకి మర్యాద ఇవ్వట్లేదని కృంగిపోయి ఉంటే నువ్వు ఇంతలా తిట్టుండకూడదు. ఇంతకాలం ప్రశాంతంగా ఉండి ఇప్పుడు ఎందుకు బాబు ఇలా రెచ్చిపోయావు? నా కొడుకే కనుక ఇలా తిట్టి ఉండుంటే నేను ఈ పాటికి ఊరేసుకుని చచ్చిపోయినవాడిని. తప్పు చేసావు కదా తమ్ముడు. నా వల్ల కావట్లేదన్నా. మా అమ్మ నన్ను భూమి మీద పడేసి వెళ్ళిపోయిన తర్వాత నన్ను అన్ని దగ్గర నుండి చూసుకుంది ఆడేనన్నా. తనకు తెలిసిన విద్యలన్నీ నేర్పించాడన్నా. ఆ విద్యను పెట్టుకుని మనం ఈ కాలంలో గడపాలంటే మనకు పూట గడవదు. నేను మాత్రం ఇష్టపడే చేస్తున్నాను, వేరే దారి లేక. అది అర్థం చేసుకోవట్లేదన్నా. రే, ఏంట్రా చిన్న పిల్లల్లా? లేచిరారా, రమ్మన్నా. వెళ్ళి పడుకోరా. అయ్యయ్యా, 2 నిమిషాలయ్యా. నా కూతురు జీవితం విషయం అయ్యా, కాస్త జాలి చూపండి అయ్యా. నీతో పెద్ద అయ్యా, ఏంటమ్మా, ఏంటి విషయం? మీ డ్రైవర్ కరుణయ్యకి నా కూతురు నుంచి పెళ్లి చేశారయ్యా. నా కూతురు అల్లుడు 6 నెలలుగా ఎక్కడున్నారో తెలియడం లేదయ్యా. డ్రైవర్ కరుణయ్య అంటూ నా దగ్గర ఎవరు పని చేయట్లేదే? లేదయ్యా, అతను మీ దగ్గరే పని చేస్తున్నాడని చెప్పాడు. ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తారా? ఇదంతా తెలుసుకోవద్దా? Sir, this is the 3rd time someone is complaining like this. Then check what is this all about, yaar. ఏమ్మా, బాధపడకండి, వెతికి చూడండి, దొరుకుతారు. అయ్యా, నేను ఎక్కడికి వెళ్ళి వెతకనయ్యా. అయ్యా, అయ్యా. Shall we start the program, sir? కొంచెం జాగ్రత్తగా పాడండి. వచ్చిన వాళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళు. మరి నేనెవరిని?
అది కాదు, ఆస్ట్రేలియన్ గవర్నర్ గారు కూడా వచ్చారు. ఆయనకి పాట కచేరీ అంటే ప్రాణం. మనం వాయించే మంచి సంగీతం అంటే ఆయనకి ప్రాణం. నాకు వెంటనే మీరే జ్ఞాపకం వచ్చారు. మీ ఆరోగ్యం అంతా బాగుంది కదా? మీ గాత్రంలో అదే గంభీరం ఉంటుందనుకుంటున్నాను. ముందు నువ్వు ఆ పాట ఆపించు, నాకు అన్నీ తెలుసు. నిదురలో మెలకువలో నీ స్మరణం ఎన్నడు మరువనులే. చావులో బ్రతుకులో నిరంతరం ఓంకార సేవలో ఎన్నడు విడువా నిన్నే. జీవితం మదించిన తపించుతున్న మోక్షం శివయ్య పుణ్యమునే. మోక్షం శివయ్య పుణ్యమునే. నామది కోవెల అందే ఉండు దైవం, అది నీ గీతం కాదా? చెప్పనా నిన్ను తాకే నిజమే కాదా? నీ ఊరు ఏదో నా ఊరు ఏదో, మనల్నిలా సంగీతం కలిపనే. ఒక్కటై అల్లుకుంది ఇట్టా వారదై. జనించిన కష్టాలలో ఈదుతున్న గుడిసెలో ప్రపంచం ఒక్కటైనా నన్ను ఏమి చేయును? మౌనమంత నాలోన రేపింది కన్నీరై, పొంగుతున్న సంగీతం మర్చిపోయే లోకం. నీ ఆనందం కోసం సంగీత గానం, నీ సమయం భారం గడబడాని కోసం. తెలుసా సంగీతం గొప్ప మందేగా, చావైన బతుకైనా నాకు సంగీతం. నామది కోవెల అందే ఉండు దేవం, అది నీ గీతం కాదా? చెప్పనా నిన్ను తాకే నిజమే కాదా? ప్లీజ్. I don't know the language. I can't understand your music. But it's my song, my soul, my words. My mind is a holy place. And the Lord in it is music. నాకు మీ భాష తెలియదు, కానీ మీరు పాడిన పాటకు అర్థం తెలుసు. నా మనసనేది దేవాలయం, అందులో సంగీతం మాత్రమే దైవంగా ఉందని మీరు పాడారని చెప్తున్నారు. అతను బాగానే అర్థం చేసుకున్నాడు. He says he has sung exactly same like this. Oh. అయ్యయ్యో. నాయుడు, మీ నాన్నతో ఉన్న పరిచయం మీద వచ్చాను. నువ్వు ఇచ్చే డబ్బు కాసుపడా వచ్చాను. నీ సంగీత జ్ఞానానికి నా సన్మానం. రాయ్, కోతి గెంతులేసే నా ఎల్లరా, రండి ఇలా. రాయ్, ఏం చేసి వచ్చావు?
నేను కన్న కొడక మీ నాన్న గెలిచాడురా. నాన్నా శ్వాసకాలం ముగిసేనా నిదురపోయే నీ బంధం భరించాలి భారం శపించినాడు దైవం ఇలా దైవం మరిచావే చీతరించుకున్నావే ఏ లోకం చేరిందో నీలో కోపం పాపం స్మరించుకో నిత్యం గణం ప్రేమలోకం తప్పులన్నీ చెరిపై చక్కగుండు ప్రాణం నీకంటూ ఏముంది ఉంది ఇంత మన్నే ఇంకలోన ఆశలుంటే దేనికింక వేదం నీమది కోవెల అందే ఉండు దైవం అది నీ గీతం కాదా చెప్పనా నిన్ను చేరుకుంతి సత్యము అమ్మా ఏంటది? బాబుకి భోజనం. బాబు బాబు ఏమడిగినా నువ్వు ఇచ్చేస్తావా? ఏంటండి ఇలా మాట్లాడతారు? నానపోయిన ఇల్లు 3వ రోజు కార్యం అయ్యే వరకు బయటికి వెళ్ళకూడదు కదా, అందుకే తీసుకొచ్చాను. నేనేమైనా పరాయిదాన్నా? మరేంటి నీ కూతురిని గొప్పింటోడికి ఇచ్చావని అహంకారం. పెళ్ళయి ఇన్ని నెలలు అవుతోంది, ఒకసారి కూడా రాలేదేంటి? అది వదిలే, వీళ్ళ నాన్న చావుకైనా వచ్చుండాలిగా. ఇలా ఏడు మొహం పెట్టి మీ పనులన్నీ సాధించేసుకుంటారు. దీని మొహం చూస్తే పాపోరా. రండ్రా పోదాం. చిచ్చి అందరూ వెదవలు అనుకుంటుంది. శ్రీవల్లికి నా మీద కోపం ఉండొచ్చు, కానీ కోడల పిల్ల అంటూ పానంగా పిలిచేవాడు మా నాన్న. ఆయన బాగున్నప్పుడు ఎట్టాగూ రాలేదు, కడసారి చూపుగానే రావచ్చు కదా. అయ్యయ్యో, శ్రీవల్లి గురించి నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు బాబు. దాని మాట వినకుండా నేనే ఇంత పెద్ద తప్పు చేశాను. నా కూతుర్ని నేను చూసే చాలా నెలలయ్యింది. కరుణయ్య పేరు తప్ప ఆయన చెప్పినవన్నీ అబద్ధాలే. ఇది ఎందుకు నాకు ముందే చెప్పలేదు? ఎలా చెప్పమంటావు? ఇప్పటికే నా మనసు చంపుకొని ఆ పనికి మల్లవాడికి ఇచ్చారని కాలమే నన్ను కాటేసింది. ఇవన్నీ నీతో చెప్పి నిన్నెందుకు బాధ పెట్టాలని. శ్రీవల్లి, శ్రీవల్లి, ఏంటి ఇదంతా? ఎవరిల్లే ఇది? వీళ్ళకు నీకేంటి సంబంధం? మీ అమ్మ అక్కడ ఏవేవో చెప్తోందే, ఏంటి ఇదంతా?
వాడెక్కడే? ఏంది ఇలా కొడుతుంది? చంపేస్తుందండి. అయ్యా అమ్మా, నాకు భయంగా ఉంది. ఏం కాదులే, నేను వెళ్ళిపోతాను. చూసుకుంటాను. ఊరుకో, ఊరుకోరా. నన్ను కాపాడండి అయ్యా, భయంగా. రేయ్, రేయ్, భయంతో చచ్చేలా ఉన్నావురా. ఇంకా చాలా పనులున్నాయి. అయ్యయ్యయ్యో, ఏంటే పతివ్రతల పోసులు కొడుతున్నావు? అరవకే, అరవకు. ఏంటే ఏంటి అరుస్తున్నావు? అరవకు, అరవకు. చూడండి, అరవకే. దాన్ని తీసుకెళ్లి పైన పడేయండి రా. చూడు కరణయ్య, నేను మోజుపడ్డానని దానికి తాళి కట్టావు. దాన్ని ఏం చేయకు. అది చస్తే నేను ఇరుక్కుంటానయ్యా. డబ్బుకు మొహం వాసుంటే నేను పిలిచిన వెంటనే వచ్చిండేది. వేరే దారు లేక ఈ శనిదాన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మీకోసం 6 నెలలు సిగ్గుమాలిన పనులు చేశాను. నీ పని అయిపోయిందిగా, నా పని ఇప్పుడు పూర్తి చేస్తావు. నాతో పాటు అందరు సంతకాలు పెట్టేశాం. రేపే కలెక్టర్ సంతకం తీసుకుంటాను. వెంటనే పట్టా నీ పేరుకు మారుతుంది. ఆ అమ్మాయిని మాత్రం ఏం చేయకయ్యా. మాట తప్పావనుకో. ఏమయ్యా, నేనే 2-3 కేసులు వేసి బ్రోతల్లో లోపల దోసేస్తానన్నాను కదా. ఈ లోపల ఎందుకు ఈ గుండ్లు గిండ్లు కొట్టుకొని? ఆఫీసర్, కాస్త తగ్గండి. మాకు తెలీదా? నన్ను వదిలి ఒంటరిగా వెళ్లి వ్యభిచారం చేసి సంపాదిద్దామని తోడు దొంగల్లా ఓటయ్యారు. ఎంత ధైర్యం! ఏమైనా గుండు కొట్టించిన పాపం అయ్యా. ఏమయ్యా, కేసు గెలిచి బయటికి వచ్చిన ఒంటరిగా వెళ్లి బిజినెస్ చేద్దామన్న ఆలోచన వీళ్లకు మాత్రమే కాదు, నా దగ్గరున్న ఎవరికీ రాకూడదు. ఏందయ్యా కాంపౌండర్, నీరసంగా వస్తున్నావు? పని చూసుకోపోవయ్యా. తీసుకెళ్ళు.
లేకండి అమ్మా వెళదాం. చూడండి పతివ్రతలారా, మీ జుట్టు తీసుకెళ్ళండి. ఏమైంది? క్యాన్ తీయించి చూసాము, ఈసారి కూడా ఆడపిల్లే. బాబోయ్, సరే తీసుకెళ్లి కడుపు శుభ్రం చేయి. అయ్యా ఇప్పటికే 3 సార్లు అబార్షన్ చేశారు. తను తట్టుకుంటుందో లేదో తెలియడం లేదు. దానికి నన్నేం చేయమంటావు? డబ్బులు ఇచ్చినోడు పెళ్ళడానికి బిడ్డలుగానే దిక్కు లేదు. నీ కూతురు కడుపుని అద్దెకు తీసుకుని పిల్లల్ని కందామంటే అందులో ఆడపిండమే పడుతుంది. కానీ వాడేమో మగపిల్లాడే కావాలని పట్టుదలతో ఉన్నాడు. ఏమీ చేయలేం. తీసే నా కూతురు ప్రాణానికి ఏదైనా అయితే తలరాత. ఊపిరితో ఉంటే తీసుకురా, బిజినెస్ లో దించేద్దాం. చేర్చి బుర్రపాటు చేసుకోకు, తీసుకెళ్ళరా. అన్నా శెట్టి గారింటి నుండి జ్యోతిష్యుడు వచ్చాడు. ఓ, ఆ పెద్ద ఆయన పైకి రమ్మను. ఆయనే మిమ్మల్ని కిందకి రమ్మంటున్నాడు. చూడరా. ఏంటే లీలావతి, కొత్తగా వయసుకు వచ్చినట్టు పక్కగా నిలబడ్డావేంటి? ఎవరిది? నా కాలేజ్ లోనే చదువుతుంది, నాకు జూనియర్. పాకెట్ మనీ కోసం బిజినెస్ చేస్తానంటుంది. పాకెట్ మనీనా? వెనక పాకెటే లేదు, మిరపకాయ బజ్జీలా ఉంది. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ బాగుంటానే అడుగుతున్నారు. బిర్యానీ తిని అన్నిటిని పెంచుకోమను. కస్టమర్ దగ్గర నంబర్ తీసుకోవడం, నంబర్ ఇవ్వడం, ఫోటోలు తీసుకోవడం ఇలాంటి పనులు చేయకూడదు. ఏం చేసినా మా ద్వారానే ఉండాలి. చెప్పే తీసుకొచ్చానండి. సరే నంబర్ ఇచ్చేళ్ళు. చెప్పమ్మా. 98840. ఏం స్వామి, లోపలికి రారా ఏంటి? మైలా స్వామి, ఎక్కడికి వెళుతున్నాము? ఏంటి స్వామి, రాయుడు గారికి ఆడగాలి మళ్ళిందా? అవును, ఈయన దగ్గరున్న డబ్బుకి తలుచుకుంటే హిందీ హీరోయినే లేపేయచ్చుగా. నేనెందుకు? స్వామి, ఇప్పుడైనా చెప్పండి మీ చిదంబర రహస్యాన్ని. అయ్యగారు రాని. ఎన్ని ఉసులు. ఓం సాయి నమో నమః, జై జై సాయి నమో నమః, సద్గురు బాబు గారు, అంతా మీ ఆశీస్సులు. వీడే మీరు అడిగిన అతను. స్వామి గారు ఏమడిగినా ఉస్సుస్ అంటున్నారు. బాబుగారు, మీరైనా చెప్పొచ్చు కదా. మీకు చిలగొట్టిన పండు కావాలా, తాజా పండు కావాలా? ఛ, నీకు తెలుసు అయ్యగారికి ఎంత వస్తుందన్న విషయం. ఈ లోకం అంతా ఉంది. అవునవును, నిజమైన లోకనాయకుడు మన బాబుగారే కదా. మీరే మాట్లాడుకోండి. స్వామి, ఆయన ఉస్ అంటున్నారు, మీరు ఉస్ అంటున్నారు. తిన్నగా మేటర్కి రండి. అయ్యగారికి ఉన్న ఒకే ఒక బిడ్డ అర్ధాశతో పోయింది. ఎంత ఆస్తుండి వారసు లేకపోతే ఏమి లాభం? వాళ్ళలో దత్తత తీసుకుంటారు కదా. తీసుకోవచ్చు. అయ్యగారు బంధువులంతా వాళ్ళ పిల్లల్ని దత్తత చేసుకోవాలని చాలా గొడవ చేస్తున్నారు. బాబుగారు దిట్టంగా ఉన్నాడు, కనొచ్చుగా. అమ్మగారికి ఈ వయసులో పిల్లలు పుట్రయ్యా. అయ్యగారి జాతక ప్రకారం ఆయనకి ఆడపిల్లే వారసురాలుగా పుట్టాలి. ఏమే స్వామి, కడుపులో 4 నెలల ఆడపిండం ఒకటి ఉంది. ఇప్పుడే తీసేమన్నాను. కావాలంటే క్యాన్సిల్ చేసి బాబుగారికి డెలివరీ ఇద్దామా? అది కాదయ్యా, ముఖ్యమైన విషయం. పుట్టబోయే బిడ్డ అయ్యగారి వీర్యకణం ద్వారా పుట్టాలి. ఒక స్త్రీ యొక్క అండంతో అయ్యగారి వీర్యకణం చేర్చి పిండం పెరిగేలా చేసి కొండంటి బిడ్డను కనివ్వాలి. ఆస్తులు నమ్మి బిడ్డల్ని కాపాడుకోవాలనుకుంటారు, కానీ మీరు వీర్యాన్నిచ్చి ఆస్తులు కాపాడుకోవాలనుకుంటున్నారు. బేష్ బేష్, చాలా బాగుంది. ఇవన్నీ నేను చేసే పనులే కదా. కానీ బాబుగారు తలుచుకుంటే ఒక హాస్పిటల్నే కొని ఈ పని చేయొచ్చు కదా. చేయగలరు. మన మధ్యలోనే ఉండాలి అయ్యగారు వారసురాల విషయం. కానీ చుట్టాలందరికీ దత్తత తీసుకున్నట్టు నమ్మిస్తారు. సరేనా? ఇవన్నీ రహస్యంగా చేయడానికి ఒక మనిషి కావాలి. అందుకేగా నేను. బాగా అర్థం చేసుకున్నావు. నువ్వు చాలా తెలివైనవాడు. స్వామి, మెచ్చుకున్న జాల్లే. ఎంత ఇస్తారో? అధిక పక్షం 2 సీనేగా. బాబుగారే అదిరిపోయేలా ఏర్పాటు చేసిస్తాను, దిగులు పడకండి.
ఈ పిజ్జా బర్గర్ లాంటి ఐటమ్స్ మొత్తం హోమ్ డెలివరీ ఇచ్చి రకరకాలుగా సప్లై చేస్తాను. బాబుగారు, ఫ్రెష్ పీసు. ఈ షుగరు, థైరాయిడ్, ఆస్తమంటూ ఏ సమస్య లేదు. మీకు పుట్టబోయే అమ్మాయి ధనలక్ష్మి, ఆదిలక్ష్మి, మహాలక్ష్మి, మొత్తానికి అష్టలక్ష్మి వచ్చి పుడుతుంది. అలాగే ఒక 50 లక్షలు ఎక్స్ట్రాగా ఇచ్చేయండి. శాస్త్రి గారు, బేరం మాట్లాడొద్దు, ఫిక్స్ చేసేయండి. స్వామి, కట్టెలా ఉంది? దీనమ్మ చందనపు బొమ్మ. గుడ్డు పిండం గుడ్డు, చాలా స్ట్రాంగ్. డైనోసర్ గుడ్డు కూడా దొరుకుతుంది, కానీ దీని గుడ్డు లోకంలో ఎక్కడా దొరకదు. అదంతా సరే గాని నేను చెప్పే తేదీ సమయం ప్రకారం బిడ్డ బయటికి రావాలి. ఒక్క క్షణం కూడా అటు ఇటు కాకూడదు. ఎందుకంటే ఈ పుట్టకతోనే అయ్యగారి ఆయుష్, వారి వంశం కూడా ఆధారపడుంది. జాగ్రత్త. నువ్వు బాగుంటావని నమ్మాలే, మొత్తానికి మోసపోయావే, మోసపోయావు. అని చీల్చి చెడ్డని చంపేసి రావచ్చు కదా. కొంచెం మాట తప్పినా కూడా భద్రకాళిక దేవిలా మారేదానివి కదా. నువ్వు ఎలా ఒప్పుకున్నావే? మరేం చేయమంటావు? వేసిలో ఉండి సావడానికి బదులు ఇదే ఎంతో నయం అనిపించింది. ఎవరా నువ్వు? నీ పేరేంటి? సన్యాసినా, పారదేశినా? లోపలికి ఎలా వచ్చావురా? క్లుప్తంగా కథ చెప్తున్నావు. కథ మొత్తం విన్నావా? రమ్మన్నావా? ఇదే కాపలా కాసే లక్షణమా? వీడిని ప్రాణాలతో కావాలా? మర్యాదగా వెళ్ళి బండిలో కూర్చో. తీసుకెళ్ళ. వీడు లోపలికి ఎలా వచ్చాడ్రా? ఏమో తెలీదన్నా. నేను తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఈ చోటు నుంచి కదలకూడదు, అర్థమైందా? ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? నోరు తెరిస్తే కొట్టి చంపరా. వీడిని కాల్చాలో పోడ్చాలో తర్వాత చెప్తాను.
రేయ్ ఏసీ ఆన్ చేయరా, పాపం కడుపుతో ఉంది, చెమట్లు పడుతున్నాయి. స్వామి బయలుదేరావా? వెళ్తున్నాను స్వామి. టైం అవుతుందయ్యా, లేట్ చేయొద్దు. సరిగ్గా 7:30 గంటలకి. ఇప్పుడేగా తెల్లారబోతోంది. 7:30కేగా స్వామి, అన్ని సరిగ్గా ఉంటాయి. 7:30 7:30 శనిలా ఉన్నాడు. డాక్టర్ వచ్చేసారా? తీసుకురారా. ఇప్పటికీ ఏమీ చేయలేము. ఈ టైంలో బిడ్డను తీయడం అంత మంచిది కాదు. కరుణయ్య, బిడ్డకి పేగు చుట్టుకుంది. ఇప్పుడు ఏం చేసినా ప్రాణానికి ప్రమాదమే. ఎవరి ప్రాణానికి? ఇద్దరిలో ఎవరికో ఒకరికి. నాకు చిన్న ప్రాణమే ముఖ్యం. నేను చెప్పిన టైంకి బిడ్డను తీసివ్వు. కరుణయ్య, డబ్బులు తీసుకున్నాను, పని పూర్తి చేశాను. అందుకని నా పని పోయే విధంగా నేను రిస్క్ తీసుకోలేను. ఎప్పుడు చేసేదేగా, కొత్తగా ఇటు వాగుతూ వెళుతోంది. పాత డీన్ ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు కొత్త డీన్ ఫాదర్ ఫెర్నాండెస్. ఎంత పెద్దోడైనా సరే తప్పు చేస్తే ఊరుకోడు. రేయ్, ఇప్పుడేం చేయాలరా? సోదాపు పని చేయగలవా లేదా? ఎందుకు చేయలేము? సంతకం పెట్టేదే డాక్టరు, మిగతా చేసేదంతా మేమే. ఇక్కడ చచ్చిన శవాలకి పోస్ట్ మార్టం చేసే మేము కడుపులో ఉన్న బిడ్డని వేరు చేయలేమా ఏంది? శాస్త్రి గారు. స్వామి, డాక్టర్ గారు వచ్చారా? పెద్ద డాక్టర్తోనే మాట్లాడుతున్నాను, మీరేం దిగులు పడకండి. అలాగే. కానీ మత్తిచ్చే డాక్టర్ని మీరే రెడీ చేయాలి. రేయ్, వాడెవర్రా? అన్నా రండి. ఏంట్రా? ఎగర్రాడు. ఎంత కొట్టినా దున్నపోతలా తన్నులు తింటానే ఉన్నాడనా? వాడిని కొట్టి చంపి గొయ్యి తవ్వి పూడ్చిపెట్టద్రా. సరేనా? నీకోసం ఇంత రిస్క్ చేశా. ఈ విషయం బయటికి తెలియకూడదు. అందరికి చెప్పొచ్చు. అది నేను చూసుకుంటాను. బాడీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఇది బాడీ కాదురా. సరే సార్, పేషెంటే. తృప్తా, ఏడు పడుకోబెట్టు. రేయ్, మందు గిందు కొట్టొద్దురా. అది మీరు చెప్పకూడదు. ఆపరేషన్ చేసే డాక్టర్కి మీరు చెప్తారా? కాకి చొక్కా వేసుకుంటే అంత చులకనా? మీకు కావాల్సింది ప్రాణాలతో ఉన్న బిడ్డ. ఈ పనసకాయని మధ్యలో చీల్చి తీయటి పనస పండుని మీ చేతికిస్తాను. సరేనా? వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఆగరా, దానికంటూ సమయం ఉంది కదా. నేను బయటికెళ్ళి విసిలేస్తాను, ఆ తర్వాత పొట్టకొస్తి. సరేనా? వెళ్ళండి వెళ్ళండి. డాక్టర్ కన్నా చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు వీడు. వదలరా, మంచి బోనోడు. కాస్త మాటలు ఎక్కువగానే ఉంటాయి. హలో స్వామి, సరిగ్గా 7:30కి బాబు గారి కూతుర్ని బయటికి తీస్తాం. మీరేం దిగులు పడకండి. అంతా శుభమే. పేమెంట్ సంగతి ఏంటి? రెడీగా చెక్ రాసి ఉంచాను. చెక్క? స్వామి, ఇలాంటి పనులన్నీ నాకు నచ్చవు. 10 నెలలు ఎరైసి పెంచింది నేను. అంతా నా ఒక్కడి శ్రమ. నువ్విచ్చే డబ్బులో కొంత భాగం ప్రభుత్వానికి పన్ను కట్టడానికి నేనేమైనా ఎదవనా? బ్లాక్, ఓన్లీ బ్లాక్.
పర్వాలేదే. తప్పు గుట్టేవాడికి ఇంత ధైర్యం వారా? ఎక్కడ రావాలి? అమెరికా నుండి అర్నాడ్ గారు వచ్చారు, వెళ్ళి గమనించండి. ఏం లేదు స్వామి, పంది కుక్క ఒకటి లోపలికి వచ్చింది. ఎక్కడ రావాలి? విజిలేస్తా అన్నారు, శబ్దమే వినిపించలేదు. సరే రైట్, ఓకే, మనమే విజిలేసి పని మొదలు పెడదాం. Ugh.
ఎవరా నువ్వు లోపలికి ఎందుకు వచ్చావరా శ్రీవల్లి 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 జీవితం బాగుంటుంది అనుకుంటే ఇలా అయిపోయింది అంటే లిలీలా దారుణంగా చంపుతారనుకోలేదు.